అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరువు కోసమా పెళ్ళి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని చూసిన ప్రతి ఒక్కళ్ళు కథకి ఒక మంచి లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి స్టోరీ నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని బూస్ట్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టండి. అలాగే ప్రీవియస్ స్టోరీస్ చాలా మంచి కథలు చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒకసారి వాటన్నిటినీ కూడా విని ఆనందించండి. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? వసుంధర శ్రీనివాసరావులకి ఒక్కగానొక్క కూతురు తారక పుట్టిన తర్వాత శ్రీనివాసరావుకి బాగా కలిసి వచ్చింది. అంతకుముందు చాలా డౌన్లో ఉన్నటువంటి బిజినెస్ ఒక్కసారిగా హైప్ అందుకొని శ్రీనివాసరావు కోట్లకు పడగలెత్తడం మొదలుపెట్టాడు. వసుంధర చాలా మంచిదే. శ్రీనివాసరావుకి ఎంతైతే డబ్బు, వ్యాపారం, వ్యవహారాల మీద మనసు, మక్కువ ఉంటాయో వసుంధరకి దాన ధర్మాలు, మంచి పనులు వీటన్నిటి మీద మనసు ఉంటుంది ఆవిడకి. చిన్నప్పటి నుంచి పాపని పెంచే విధానాలు కూడా వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండేవే. శ్రీనివాసరావు విషయానికి వస్తే పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్థాయి, స్థితి, గతి, కులం, గోత్రం, హోదా, మంచి చెడు అనేవి ఆయన ఆవేలో నేర్పించుకుంటూ వస్తే డబ్బేంటి, పరపతి ఏంటి, పరువేంటి ఇలాంటివి నేర్పటం మొదలుపెట్టేవాడు. కానీ వసుంధర మనుషులకి మంచి మనసు ఉండాలని, మనం చేసే మంచి భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి తిప్పి 100 రెట్లుగా తిరిగి ఇస్తాడని, దానగుణం, దయాగుణం కలిగి ఉండాలని, మన చుట్టూ ఉన్నవాళ్ళు నిజమైన బాధల్లో ఉన్న వాళ్ళకే మనం సహాయ సహకారాలు అందించాలని, మనకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలని, భగవంతుడంటే భక్తి ఉండాలని, మనకన్నా చిన్నవాళ్ళని మనం ఆదరించాలని ఇలా చెప్తూ కూతుర్ని ఆవిడ పెంచుకొచ్చేదే. డబ్బు ఉంది కదా అని మనిషికి గర్వం, అహంకారం ఎప్పుడూ ఉండకూడదని, డబ్బు నిలకడ స్వభావం గలది కాదని, ఇవాళ మన దగ్గర ఉంటే రేపు మరొకళ్ళ దగ్గర ఉండొచ్చని, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ మనిషి మాట తీసుకున్నా, మనసు చంపుకున్నా, మనం కావాలనుకున్నది వదిలేసుకున్నా తిరిగి సాధించుకోవటం జీవితంలో జరగని పనని చెప్తూ పెంచుకొచ్చేది ఆవిడ. వీళ్ళిద్దరి పెంపకాల్లో కూడా నిజం చెప్పాలంటే తండ్రి కన్నా తల్లి కన్నా కూడా తారక ఇంకా మంచిదే. ఇక ఎంతసేపు కూడా తను తింటున్నప్పుడు ఏదైనా ఉంటే అలా తీసుకెళ్ళి కుక్క పిల్లల్ని ఈని అది పాపం తిండి లేక అల్లాడిపోతుంటే శ్రీనివాసరావు కారు ఆపిచ్చి రోడ్డు మీద హోటల్కి వెళ్ళి తీసుకురా నాన్న మీల్స్ అని అక్కడే ఉండి దానికి మీల్స్ పెట్టి రావటం. ఆ తర్వాత ప్రతిరోజు వెళుతూ ఒక బాటిల్లో పాలు ఎత్తుకెళ్ళి, బిస్కెట్స్ ఎత్తుకెళ్ళి దానికి పెట్టడం, దాని పిల్లలతో ఆడుకోవటం. ఆ తర్వాత గుడి ముందు బెచ్చగత్తెలు ఉంటే వాళ్ళకి బట్టలు ఇచ్చి రావటం, చలికి వణికిపోతున్న వాళ్ళకి దుప్పట్లు కప్పి రావటం, గొడుగులు ఇప్పించడం, వాళ్ళకి చెప్పులు ఇప్పించడం, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్చమని శ్రీనివాసరావుని ఫీజులు కట్టమంటాం, వాళ్ళకి ఏదో ఒక పనులు ఇప్పించమని చెప్పటం. ఇలా ఆ అమ్మాయి లైఫ్లో అంత చిన్న పిల్ల చేయగలిగింది ఎంతవరకు అయితే చేయగలదో అంతవరకు చేసుకుంటూ వచ్చేది పిల్ల. శ్రీనివాసరావుకి ఇవన్నీ మనసులో ఇష్టం ఉండవు. కానీ భార్య కూతురు కోసమే కదా తను ఇంత తాపత్రయపడేది, అంతా సంపాదించేదే. పైగా ఒక్కగానొక్క కూతురు, ఇక పెళ్ళానికి పిల్లలు పుట్టరని చెప్పేశారు. ఆ ఒక్క కూతురే పెళ్ళైన చాలా సంవత్సరాలకి పుట్టక పుట్టింది. ఇప్పుడు కూతురు మనసు ఎందుకు బాధ పెట్టాలి, మనకొచ్చే దాంట్లో ఇదంతా వెంట్రుకతో సమానం అని వదిలేసి ఊరుకునేవాడు. అలా ఒక రోజున వసుంధర శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి పాపను తీసుకుని, ఆ రోజు పాప పుట్టినరోజు, ఆ పాపని అనాథాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ వసుంధర తన ఇష్ట ప్రకారం పాప చేత అందరికీ బట్టలు, భోజనం, అలాగే వాళ్ళకి పళ్ళు, కాస్త డబ్బు ఇప్పించి తీసుకొస్తే శ్రీనివాసరావు తన దర్జా ప్రకారం గుడికి తీసుకెళ్ళి గుడికి భారీగా విరాళం ఇప్పించి, దాంతోపాటు ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకి 1 నెల బోనస్ ప్రకటించి పిల్ల చేతుల మీదుగా ఇప్పించి
తన స్థాయి హోదా ప్రకారం రాత్రికి పార్టీ ఉంది రమ్మనమని బిజినెస్ టైకూన్లందరికీ చెప్పుకుని ఆ తర్వాత వస్తూ ఉండగా పాప ఆకలేస్తోంది అని అడిగింది. కూతురు అడిగితే కూతురు కోరిక కాదంటాడా? చాలా పెద్ద హోటల్ దగ్గర కారు ఆపి వీళ్ళు లోపలికి వెళుతూ ఉండగా తారక మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ జారి అక్కడ కింద పడిపోయింది. అది చూసుకోలేదు వసుంధర, శ్రీనివాసరావు. లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వస్తూ ఉండగా ఒక పిల్లాడు అక్కడున్న సెక్యూరిటీతో గొడవ పట్టడం చూసింది వసుంధర. ఎందుకు చిన్న పిల్లాడిని అటకాయిస్తున్నావు నువ్వు? ఏం జరిగింది? ఆకలిగా ఉందా నాన్న అని అడిగితే కాదండి అన్నాడు బాబు. అంటే మరి ఏమైందిరా? ఇది మీ అమ్మాయి మెళ్ళో నుంచి జారి కింద పడిందండి. మీకు ఇద్దామని వస్తుంటే ఇతను నన్ను దొంగని, మాసిన బట్టల్లో ఉన్నానని, అడుక్కునేవాడినని రానివ్వట్లేదండి అని చెప్తే, సరేలే ఆ నెక్లెస్ ఇటివ్వు, చాలా ఖరీదైంది, దాదాపు 10 లక్షల రూపాయలు ఆ నెక్లెస్ ఖరీదని తీసుకొని శ్రీనివాసరావు ఒక 10 రూపాయలు ఆ పిల్లాడి చేతిలో పెట్టబోతే, వద్దండి నేను ముష్టోణ్ణి కాదండి అన్న తర్వాత వసుంధరకి ముచ్చటేసింది ఆ పిల్లాడిని చూస్తే. వీడు చందమామ మీద మట్టంటినట్టు కనిపిస్తున్నాడండి నా కళ్ళకి అంటే తారక ఆ పిల్లాడి చేయి పట్టేసుకుంది. తారకకి ఒక 7 సంవత్సరాల వయసు ఉంటే ఆ పిల్లాడికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే పట్టుకుని తను కూడా మనతోనే తీసుకెళ్ళిపోదామమ్మా, మన ఇంట్లోనే ఉంచుకుందామా అని అడిగింది. నీకు మీ అమ్మా నాన్నలు లేరా? నాకెవరూ లేరండి అంటే అనాథ అనుకుంటాను అన్నాడు శ్రీనివాసరావు. అనాథలేంటండి, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. ఈరోజు ఆ బిడ్డే రాకపోతే 10 లక్షల రూపాయలు లాసే కదా మీకు. అలా చూసుకుంటే అదంతా ఎందుకు మన ఇంటికి తీసుకెళ్ళటం, మనం ఎందుకు అనవసరమైన బాధ్యతలు పెట్టుకోవటం? అంతకైతే గనక ఏ శిశు సంక్షేమ శాఖలో పెరుగుతాళ్లే, ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పేస్తే ఏ బోర్డన్ స్కూల్లోనే వేసి చదివిస్తారు, మనం ఫీజు కట్టొచ్చులే అన్నాడు. నా పుట్టినరోజున నేను అడిగింది కాదంటావా నాన్న? తన్ని ఇంటికి తీసుకెళ్దాం అంటున్నాను, మనతోనే ఉంచుకుందాం అంటున్నాను, నువ్వు కాదంటే నేను ఊరుకోని అంటున్నారా? నా మాట కూడా అదేనండి. చిన్నపిల్లాడు ముద్దుగా ఉన్నాడో, ఎవరూ లేరంటున్నాడో, తీసుకెళ్ళి పెంచుకుంటే తప్పేంటి అనేసింది వసుంధర. ఇక పెళ్ళాంతో కూతురుతో వాదించలేక అప్పటికే జనాలు అదోలా చూస్తూ ఉండటంతో సరే పదమని కాడెక్కిస్తే ముందు కారాపండి అని పిల్లాడిని సెలూన్ దగ్గరికి తీసుకెళ్ళి నీట్గా క్రాఫ్ట్ చేయించి బయటికి తీసుకొచ్చాక పిల్లాడిని బట్టల షోరూమ్కి తీసుకెళ్ళి అమ్మా కూతుళ్ళు 4 బ్యాగుల నిండా బట్టలు కొని డిక్కీలో పడేసి కారెక్కారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి రాగానే పిల్లాడిని పని మనుషుల్ని పిలిచి శుభ్రంగా స్నానం చేయించి తీసుకురమ్మనమంది వసుంధర. వాళ్ళు షాంపూలు పెట్టి కండిషనర్లు పెట్టి ఇక దానికి తోడు బాడీ జెల్లులు పెట్టి స్నానాలు చేయించి క్రీమ్లు అవి అప్లై చేస్తే వసుంధర తీసుకొచ్చిన వాటిల్లో పిల్లాడికి సూటు తీసి వేయమని చెప్పింది వసుంధర. చూడటానికి పిల్లాడు నిజంగా చందమామలాగానే ఉన్నాడు. చెప్పానా నేను వీడు చందమామేనని? నీ పేరేంటి నాన్న అని అడిగితే తెలీదండి అంటే, పిల్లాడికి చందమామే అనేసాను కదరా, శశాంక్ నీ పేరు అంది వసుంధర. చాలా బాగుంది మమ్మీ అన్న తర్వాత బాగుందండి అన్నాడు. ఏమైనా చదువుకున్నావా నువ్వు అని అడిగింది వసుంధర. లేదండి అంటే, నేను చదువుకున్నానుగా పీజీ వరకు, కాబట్టి ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి వాడు తెలివైన వాళ్ళ చురుకైన వాళ్ళ ఉన్నాడు కాబట్టి ఇంకా 8 నెలల టైం ఉంది మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయడానికి. ఈలోపు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు తెప్పించి ట్యూషన్ టీచర్లను పెట్టి పై ఎత్తును నేను చూసుకుంటూ వాడిని నేను 5th వరకు కంప్లీట్ చేయిస్తాను, 6thలో మనమ్మాయి చదివే స్కూల్లో అడ్మిషన్ తీసుకో వాడికి అని చెప్పింది వసుంధర. మనమ్మాయి చదివే స్కూల్లోనా? ఎన్ని లక్షల ఫీజులో తెలుసా నీకు? అక్కడ తప్పేంటండి, మనకో బిడ్డే ఉంటే తీసుకొని చదివించుకోమా ఏంటి? అయినా నేను తీసుకొచ్చిన స్త్రీధనంతో పెట్టిన వ్యాపారాలే ఇవి. నువ్వు నీ అమ్మా బాబులేమి నీకు ఇచ్చినవి కాదులే కానీ ఆ సంగతి మర్చిపోయి నీ అమ్మా బాబు ఓ మాకు అంతుంది ఎంతుంది అని మొత్తం కూతుళ్ళకి దోచిపెట్టుకొని చివరికి నీ చేతికి చిప్పిచ్చి పంపించారని అందరికీ తెలుసులే కానీ
చెప్పింది చేయి అంది ముందు వసుంధర. అన్నాక నా స్కూల్కే వస్తాడు, నాతోనే ఆడుకుంటాడు, నేను తను కలిసే స్కూల్కి వెళ్ళి వస్తాం కారులో, వద్దంటే నేను చచ్చిపోతాను నాన్న అంది తారక. అనేసరికి శ్రీనివాసరావుకు వేరే ఆప్షన్ లేక సరేలే అన్నాడు. ఆ రోజు రాత్రి తారక పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ విఐపీలు వివిఐపీలు అందరూ వస్తే పాప కేక్ కట్ చేసిందే. ఆ కేక్ కట్ చేసి ఫస్ట్ ముక్క తల్లి నోట్లో పెడితే శ్రీనివాసరావు అని బావుడు కప్పల్లే నోరు తెరిచి నుంచుంటే రెండో ముక్క ఎత్తుకెళ్ళి శశాంక్ నోట్లో పెట్టే, మరి నువ్వు నాకు పెట్టవా, నాకేం బహుమతి ఇస్తావు అని అడిగింది. అడిగేసరికి శశాంక్ కేక్ తీసుకుని తారకకి తినిపించి ఆ తర్వాత శ్రీనివాసరావుకు పెడితే మొహం అదోలా పెట్టుకున్నాడు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని పసిపిల్లల మధ్య వాళ్ళకి లేని అనవసరమైనవి కల్పించామనుకో మర్యాదగా ఉండదు, చెప్తున్నాను నీకు. అది కాదే, స్థాయి అంటూ హోదా అంటూ అరవకో, స్థాయి హోదా కులం అన్నీ ఉన్నాయి, బుద్ధి అనేది ఒకటి ఏడిసింది నీకు, నీ అమ్మ బాబులకి ఏడిసింది, నీ అప్పజెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఏడిసింది, వాడికి లేదులే కానీ ఇక ఆపవయ్యా నువ్వు అనేసింది వసుంధర. ఆ తర్వాత తారక ఆ మాట అంది కదా అని శశాంక్ దగ్గర అంతకుముందు తనకి టీ షాప్లో పనిచేసినప్పుడు ఆయన ఇచ్చిన డబ్బుల్లోంచి దాచుకున్న డబ్బుల్లో ఒక 100 రూపాయలు దగ్గరున్నాయి. దాంతో వెళ్ళి గాజులు కొనుక్కొచ్చి తారక చేతుల నిండా వేశాడు. వేసి పువ్వులు తీసుకొచ్చి తీసుకోండని వసుంధర చేతిలో పెడితే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. దీనికే ఆడు తీసుకొచ్చిన 10 రూపాయల పూలకే 10 రూపాయల గాజులకే ఇంత అయితే మరి నేను సంపాదించేదానికే, దానికే మా నాన్న ఇచ్చినటువంటి డబ్బుల్లో నుంచి కట్నాలు తీసుకోవట్లేదని అబద్ధాలు ఆడి నలుగురిలో నాటకాలు వేసి కట్నాలు తీసుకొని నాకు ఇచ్చిన ఆస్తిని అమ్మి నువ్వు వ్యాపారం పెట్టిన దానికే, నా బిడ్డ పుట్టిన తర్వాత అది కలిసి వచ్చిన దానికే, ఆ బిజినెస్లో ఎంత నా సలహాలు ఉన్నాయో, ఎంత డెవలప్మెంట్లో మా అన్నయ్యలు మా నాన్న సాయం చేశారో అంత దానికే నువ్వేదో కష్టపడి చేసేసినట్టు బిల్డప్ ఇవ్వకయ్యా అంది వసుంధర. దీనికి అస్సలు లెక్క ఉండదు మొగుడంటే మరే అనేసి పక్కా నవ్వారు అక్కడికి వచ్చిన వసుంధర పుట్టింటి వాళ్ళు. ఎంతైనా సరే అల్లుడికి ఎదురు డబ్బులు ఇచ్చామనే పాటికి ప్రతి అత్తామామలకే అలసైపోతాడాయా అనుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత ఇక కాలచక్ర భ్రమణంలో ఆవిడ అనుకున్నట్టుగానే పిల్లాడికి చదువు కంప్లీట్ చేయించడం మొదలుపెట్టింది. చాలా షార్పు శశాంక్, చూడగానే ఏదైనా టక్కన పట్టేసే తత్వం, ఆవిడకి అది చాలా నచ్చేదే. తారకతో పొద్దస్తమానం ఆడుకునేవాడు. పొద్దున్నే లేచిన తర్వాత తారకని వెళ్ళి దగ్గర కూర్చొని తారకని నిద్ర లేపేవాడు. ఆ తర్వాత తారా అంటే బాగున్నారా తారా శశాంకలు అని వసుంధర తల్లి తండ్రి ఒక రోజున ఎంత ముద్దుగా ఉన్నారమ్మా పక్కపక్కనే ఉంటే ఇద్దరు కదా అంది వసుంధర. మరే మీ అమ్మాయికి మీకే వస్తారు ముద్దు, చూసావా అల్లుడు కాకి ముక్కుకు దొండపండని ఆ రోజున మేము సరిగ్గా గ్రహించక బంగారం లాంటి మా పిల్లని నీకు ఇచ్చి దాని గొంతు కోసాం కానీ లేకపోతే మా కూతురికి ఎలాంటి సంబంధం రావాల్సిందే, అటు తిప్పి తిప్పినా నా దగ్గరకు వచ్చి ఆగుతారు వీళ్ళు అనుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత ఇక శశాంక్ తారక ఆడుకోవటం, వసుంధర శశాంక్ని తీసుకుని తారకని తీసుకుని బయటికి వెళ్ళేదే. వెళ్తే ఉయ్యాల ఊగుతుంటే తారకకి ఎదురుగా నుంచునేవాడు శశాంక్. ఆమె పాదాలు వచ్చి శశాంక్ గుండెలకు తగిలితే నాన్న గుండె మీద దాని కాళ్ళు తగులుతున్నాయి, అడ్డులే పర్లేదండి అంటే ఏరా అంటే పర్లేదు ఎదురుగా నేనున్నాననే ధైర్యం ఉండాలి తనకే, వెనకాల మీరున్నారనే ధైర్యం ఉండాలి తనకే అంటే మీరు నువ్వు ఏమిట్రా, ఏదో ఒకటి పిన్ననో బాబాయనో అక్కనో ఏదో ఒకటి అమ్మనో పిలవచ్చు కదా, అలాగే అత్తయ్య అన్నాడు. అనేపాటికి మళ్ళీ పిలు అందావిడ. అలాగే అత్త అన్న తర్వాత శ్రీనివాసరావునే మామయ్య అంటే వీడేంటి అత్త మామయ్య అని పట్టుకున్నాడు. ఒరే ఒరే అంటే బాగోదుగా నిన్ను, మరి వయసు ఉందిగా నీకు, ఒరే అనమంటావా అనిపించమంటావా, లేకపోతే వద్దులే ఏదో ఒకటి వాడికి నచ్చింది పిలవని అని. ఈలోపు శ్రీనివాసరావు వ్యాపారం ఊపందుకోవటంలో వ్యాపారంలో చాలా బిజీ అయిపోయాడు. ఇక శశాంక్కి తారక అంటే ఎంత ఇష్టం అంటే పొద్దున్నే తారక గుడ్ మార్నింగ్ వేకప్ శశాంక్తోనే జరుగుద్ది. వెళ్ళి తన్ని నిద్ర లేపుతాడు, బాత్రూంలోకి బ్రష్ మీద పేస్ట్ వేసి లోపలికి పంపిస్తాడు.
ఆ తర్వాత స్నానం చేసి వచ్చాక తనే తల తుడుస్తాడు, తనే తలదూతాడు, తనే మేకప్ వేస్తాడు. ఏ బట్టలు వేసుకోవాలో చెప్పి బయటకు వచ్చి బట్టలు వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక తన గుండెల మీద దాని కాళ్ళు పెట్టుకొని దాని కాళ్ళకి పౌడర్ రాసి సాక్స్లు వేసి షూస్ వేస్తాడు. ఆ తర్వాత వాడు దాచుకున్న డబ్బులు పెట్టి అవి రూపాయి పోగు చేసి దాని కాళ్ళకి పట్టీలు కొని ఆ పట్టీలు పెట్టి దాని కాళ్ళు ముద్దు పెట్టుకోవటం, దానికోసమనే వాడు ప్రతిదీ దాని వర్కులు చేసి పెట్టడం, దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని దానికి కథలు చెప్పటం, దాంతో ఆడుకోవటం. వాడి ప్రపంచమే తారకగా, తారక ప్రపంచమే శశాంక్గా పెరుగుతుంటే వసుంధర కూడా పిల్లలిద్దరినీ చూసి చాలా మురుసుకునేదే. భోజనం నువ్వు తిను నాన్న అని వసుంధర అంటే, పర్లేదత్తా ముందు తారక పెట్టేసి తింటాను, అది వెంటనే తినదు కదరా అని ఆవిడ శశాంక్కి తినిపిస్తుంటే శశాంక్ తారక్కి తినిపిస్తూ ఉండేవాడు. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ప్రతి దాంట్లో పిల్లాడు టాపర్గా నిలబడేవాడు. ప్రతి దాంట్లో స్పోర్ట్స్కి వెళితే స్పోర్ట్స్, డాన్సు, మ్యూజిక్, స్విమ్మింగ్, దానికి తోడు ఇక చదువు అయితే చెప్పనలవి కానక్కర్లేదు. ప్రతి దాంట్లో ఫస్టే వచ్చేవాడు. ఏ రోజు వీళ్ళకు దొరికాడో ఆ రోజు తారక పుట్టినరోజుతో పాటు శశాంక్ పుట్టినరోజు కూడా అదే రోజనే ఇద్దరిది కలిపే చేసేది వసుంధర. నా కూతురు పుట్టినరోజుతో పాటు ఎందుకే అంటే, నీ కూతురేంటి, నీ ఒక్కడికే పుట్టిందా, నువ్వు ఒక్కడవే కన్నావా, నువ్వు ఒక్కడవే మూసావా, నువ్వు ఒక్కడవే నొప్పులు పడ్డావా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఇప్పటికి కూడా ఆస్తి అంతా నా పేరు మీదే ఉంది, వెళ్ళి మీ అమ్మా నాన్నలతో పాటు కూర్చొని నువ్వు సేవలు చేసుకోవాల్సి వస్తుంది నీ అమ్మా బాబుకి, అనవసరమైన మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అక్కడి నుంచి వసుంధర వెళ్ళిపోయేదే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా తారక ఓణీల ఫంక్షన్ అయిపోయింది. అబ్బో తెగ సంబరంగా తెగ ముచ్చట పడిపోయి తెగ సిగ్గుపడి మెలికలు తిరిగిపోయింది. ఆ తర్వాత ఒక రోజున మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయ్యేసరికి కూర్చోబెట్టి చాలా గ్రాండ్గా బంతి పెట్టారు. బంతి పెట్టిన తర్వాత శశాంక్కి ఇక మెల్లమెల్లగా అప్పటికే 16 years, తారకకి 13 years, దాంతో బాగా తెలియటం మొదలుపెట్టింది మంచి ఏంటి చెడు ఏంటి అనేదే. దాంతో పెద్ద అయిన తర్వాత తారక తనదే, తారకనే తను ఇష్టపడుతున్నాడు. తారక ఆ రోజు అన్నారుగా అమ్మమ్మ తాతయ్య తార శశాంకల్లా ఉన్నారు అనే, తార ఎప్పుడు శశాంకుడిదే కదా, శశాంక్ ఎప్పుడు తార సొంతమే కదా, కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా తనని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే దాంతో తన కోసం తనని హ్యాపీగా చూసుకోవటం కోసం, తనకే కష్టం కలగకుండా ఉండటం కోసం, తన కెరియర్ని ఏం చదువుతామని చాలాసార్లు అడిగింది అత్త, కానీ ఇప్పుడు డిసైడ్ అవుతున్నాను అని అన్ని రకాల కూర్చొని ఎందులో ప్రోజు కాన్స్ ఉంటాయా అని అన్ని వృత్తుల్ని పరీక్షించిన తర్వాత డాక్టర్ అని ఫిక్స్ చేసుకున్నాడు శశాంక్. నేను డాక్టర్ అవుతానత్తా అంటే, అలాగే చదువుకో నాన్న అందావిడ. డాక్టరా అన్నాడు శ్రీనివాసరావు. ఏ చదివించవా అందావిడ. అది కాదు, పోనీ నువ్వు చదివించనంటే చెప్పలుడు, మొత్తం మా అమ్మాయి పేరు మీదే ఉంది కదా, మా అమ్మాయే మేనేజింగ్ డైరెక్టర్, ఆ విషయం మర్చిపోతున్నట్టున్నావు నువ్వు, పోనీ మేము తీసుకెళ్ళి చదివించుకుంటాం వాడినే అన్నారు వసుంధర అమ్మా నాన్నలు. వీళ్ళేంటో, వీళ్ళ ఆప్యాయతలేంటో, వీళ్ళ అనురాగాలేంటో నాయన ఎవరికి అర్థం కాదని, ఏంటి నాన్న నువ్వు నీ మాటలు, చదివించక ఏం చేస్తావు అందే తారక. చదువుకోరా నీకు నచ్చిందే, ఇన్ని కాకులు కావన్నాక నేను ఒంటి కాకిని, నేను కూకు అంటే అవుద్దా, మేము కాకులం అవునో కాదో కానీ నువ్వు మాత్రం గద్ద రాబొందు ఆ జాతికి చెందినోడని బాగా ఒప్పుకుంటావల్లుడు అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత శశాంక్ ఒకవైపున తను ఎంబీబీఎస్లో చేరాడు. చేరిన తర్వాత తను ఎంబీబీఎస్ చదువుతూ ఉండగానే తారక ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చింది. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత చదువుకోవా, లే తారా చదువుకో, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని చెప్తే, నాకు ఈరోజు బోరు కొడుతుంది అంటే, అసలు చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు చదివిందిరా, దాన్ని నువ్వు ఎప్పుడు చదవనిచ్చావని, దాని ప్రాజెక్టులు నువ్వు చేస్తావు, దాని హోంవర్క్ నువ్వు చేస్తావు, దాని డైరీలో నా సైన్ నువ్వు పెడతావు, కుదరకు ఊరుకున్నావు కానీ దాని ఎగ్జామ్స్ కూడా నువ్వు రాసొస్తావు కదా, రాయనివ్వరుగా అత్త అంటే, రాయనిస్తే రాస్తావు మరి అని వెళ్ళేది వసుంధర.
పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, పెద్దయిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని, శశాంక్కి ఇచ్చి చేసుకుంటే తారక సుఖపడుద్దని, శశాంక్ అంత ప్రేమగా ఈ భూమి మీద తారకని కాలు కింద పెట్టనివ్వకుండా గుండెల మీద నడిపించుకొని అంత ప్రేమగా ఎవరూ చూసుకోలేరని, తారక కోసమే తను ఎంబీబీఎస్ చదువుతో ఒకవైపున ఎంబీబీఎస్లో మ్యాథ్స్ ఉండదు కదా నాన్న అని అన్నా సరే, ఒకవైపు నుంచి అమ్మ ఏమైంది పర్లేదులే అని వెళ్ళి వీళ్ళ ఫ్రెండ్స్నే అడిగి తీసుకుంటున్నానులే అత్త అని బుక్స్ తీసుకొచ్చి దాని ప్రాజెక్టులు చేయటం, దాని నోట్సులు రాసి పెట్టడం, దాన్ని ఎగ్జామ్ ప్రిపేర్ చేయటం, దాన్ని రెడీ చేయటం, దాన్ని చదివించటం అంత ప్రేమగా ఎవరు చూసుకుంటారో? అసలు వాడు చదువుతుందే తారక కోసం కదా, వాడు బ్రతుకుతుందే తారక కోసం కదా. అలాంటి వాడు దాని జీవితంలోకి వస్తే అంతకన్నా దేవుడిచ్చే పెద్ద వరం ఏముంటుందనే ఆవిడ మనసు కూడా తల్లిగా పొంగిపోతూ ఉండేదే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా శశాంక్ది ఎంబీబీఎస్ అయిపోయింది. ఎండీకి ఫారెన్ వెళ్ళాలనుకున్నాడు. తారక ఏడ్చిందని పక్కన వేరే ఊళ్ళో సీట్ వస్తే అక్కడికి వెళ్తుంటే అక్కడికి కూడా వెక్కి వెక్కి ఏడిస్తే దగ్గరికి తీసుకొని తప్పురా అలా ఏడవకూడదు అన్న తర్వాత ఇక గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఏంటిది అంటే అలా పెట్టొచ్చా అన్నాడు. పెట్టొచ్చు, నాకు కాబోయే మొగుడికి నేను పెట్టుకోవచ్చులే అని నవ్వేసింది. ఆ తర్వాత ఇక శశాంక్ ప్రపంచమే తారక. ఫోటోలు ఫోన్ నిండా గ్యాలరీ నిండా తారకవి తప్ప ఎవ్వరే ఉండవు. కాలేజీలో చాలామంది శశాంక్కి ప్రపోజ్ చేసిన నేను పుట్టిన తర్వాత 3 ఏళ్ళకి ఆ దేవుడు నా పెళ్ళాన్ని భూమి మీద పుట్టించేశాడు. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండరా, ఫ్రెండ్గా ఉండిపోతాను, నన్ను ఇలా ఉండవచ్చు కదా అనేవాడు. తారక్కి చాలామంది అబ్బాయిలు చెప్తే నాకన్నా ముందే నా మొగుడు పుట్టేశాళ్లే అనేది. ఎవరు అంటే మీకు చెప్పాలా ఏంటి అనేదే. ఇక ఇలా శశాంక్ ఎండీకి వెళ్ళి ఎండీ కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళ ఆనందానికి అవధుల్లేవు. వసుంధర డైనింగ్ టేబుల్ నిండా వంటమ్మాయితో శశాంక్కి ఏమి ఇష్టమో అవన్నీ వండిచ్చేసి హారతి సిద్ధం చేసి ఇల్లంతా కళకళలాడేలా రెడీ చేసేస్తే తారక శశాంక్ కోసం బోల్డన్ని గిఫ్ట్లు కొని దానికి తోడు ఇక ఇల్లంతా నీట్గా సర్దిచ్చేసి శశాంక్కి ఇష్టమైనట్టు అతని బెడ్రూమ్ అన్నీ సర్దిచ్చేస్తుంటే ఏంటే ఈ హడావిడే అన్నాడు శ్రీనివాసరావు. ఏంటేమిటి అని అదే ఏంటి అంటున్నాను అంటే అల్లుడు వస్తున్నాడుగా. ఏ అల్లుడు వస్తున్నాడో అని అడిగితే ఏ అల్లుడు రావటం ఏంటి, శశాంక్ వస్తున్నాడు, శశాంక్ రావటం గొప్పే ఉంది అన్నాడు. అంటే అదేంటి అలా మాట్లాడుతావు, చిన్నప్పటి నుంచి మన అమ్మాయిని ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాడు, అందుకేగా మన ఇద్దరినే అత్తా మామ అని పిలిచేది వాడు. ఇప్పుడు మన కూతురు కోసమే వాడు డాక్టర్ చదువుకున్నాడు. వచ్చి రాగానే కూతురు కోసం ఏమివ్వాలని ఆలోచిస్తూ ఉంటావుగా. అల్లుడికి హాస్పిటల్ ఇవ్వు గిఫ్ట్గా, ఇస్తే చక్కగా మన కూతురు మన అల్లుడు మన కళ్ళ ముందే పెళ్లి చేసుకొని మన ఇంట్లోనే ఉంటారు, పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. మన అమ్మాయిని శశాంక్ కన్నా సంతోషంగా ఇంకెవరు చూసుకోగలుగుతారు ఈ భూమి మీద అనేసరికి శ్రీనివాసరావుకి భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఎన్ని సంవత్సరాలుగా వ్యాపారంలో పడి ఇంట్లో ఏం జరుగుతుందో, ఆడవాళ్ళు శశాంక్తో ఎలా ఉంటున్నారో నిజంగానే అంత గమనించుకుంది లేదో. మధ్య మధ్యలో అత్తమామలు వచ్చి సరదాగా మాట్లాడేటప్పుడు వెటకారం అనుకున్నాడు తప్ప వీళ్ళు సీరియస్గా ఇలా మాట్లాడుతున్నారని అనుకోలేదు. వెళ్ళి ఒక్కడే అలా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. అయితే నేను బయలుదేరానని వస్తున్నానని శశాంక్ చెప్పాడని అనేసరికి శశాంక్ రానే వచ్చాడు. వస్తూ వస్తూ ఇక ఆ అంతసేపు ప్రయాణంలో కూడా తారక చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు మెమరీస్ అన్నీ మెమరైజ్ చేసుకుంటూ ఇంత ఉండేది, అప్పుడే ఎంత అయిపోయింది, పెద్ద అయిపోయిందా, నా పెళ్ళాం అయిపోద్దా అని దానికి తోడు ప్రపోజ్ చేయాలి ఎన్నోసార్లు అనేదే. కాలేజ్లో వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటున్నారు, వీళ్ళు ప్రపోజ్ చేసుకుంటున్నారు, అయితే ఏందంట నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, నీకు కూడా చెప్పాలా అన్న మాటకు చెప్పాలిగా మరి అనేది. అందుకోసమనే తను అక్కడ వర్క్ చేసినప్పుడు తనకి ఇంటర్న్షిప్లో శాలరీ వచ్చింది. దాంతో తను డైమండ్ రింగ్ తీసుకున్నాడు తారక కోసం.
తీసుకుని అమ్మ కోసమని కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తూ సంతోషంలో మునిగిపోయే ఒకటే ఎక్కడెక్కడా లేని కలవరింతలన్నీ. పడుకుంటే తారక వచ్చినట్టు, పెళ్ళికి ఒప్పేసుకున్నట్టు, పెళ్ళైపోయినట్టు, పెళ్ళైపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఇద్దరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు, తారక ప్రెగ్నెంట్ అయినట్టు, పిల్లలు పుట్టినట్టు ఏవేవో కలలతో మురిసిపోయాడో. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, మనిద్దరం వేరువేరు కాదురా ఒకటే. ఆకాశానికి నిజమైన అందమేంటో తెలుసా? ఒట్టి చంద్రుడు వస్తే ఎప్పుడూ కాదు, చంద్రుడితో పాటు తారకలు కూడా రావాలి. ఆ తారకలు మాత్రమే వచ్చిన ఆకాశం వెలవెలపోద్ది చంద్రుడు లేనిదే అంటదత్త. మనిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టాం అని నవ్వుకుంటూ వచ్చాడు. వచ్చి రాగానే వసుంధర హడావిడిగా హారతిచ్చి ఆ తర్వాత పూలు చల్లి మొత్తానికి డాక్టర్ అయిపోయావు నాన్న అని లోపలికి రమ్మను మందే. లోపలికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మామయ్యేడి అని అడిగితే నిన్నే సీను అని పిలిచింది వసుంధర. వస్తున్నానే అన్న తర్వాత ఆశీర్వదించు మామయ్య అంటే మంచిదిరా అనేశాడు. ఆ తర్వాత తారక గట్టిగా కౌగిలించుకొని శశాంక్ని ముద్దు పెట్టుకుందే. అయిపోయినట్టేగా ఇంకా అయిపోయినట్టే అన్న తర్వాత ఇక తీసుకొచ్చానని అత్త అని ఆవిడ చేతిలో చీర పెట్టాడు. మామయ్య ఇది నీకని పెన్నిచ్చాడు. ఆ పెన్నును డస్ట్బిన్లో విసిరేశాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత తారక కోసమని నీ కోసం అక్కడ చాలా వెతికి నీకు ఇష్టం కదా బ్యాంగిల్స్ అంటే, అందుకని ఇవి స్పెషల్గా ఉన్నాయని తీసుకొచ్చానని పెద్ద బ్యాంగిల్స్ ఒక బుట్టే ప్యాక్ చేయించుకొని తెచ్చిస్తే హాయ్ అని మురిసిపోయింది తారక. రారా భోంచేద్దు కానీ ఫ్రెష్ అయ్యిరా నువ్వు ముందు అని ఫ్రెష్ అయ్యి రాగానే కూర్చోబెట్టి ఒకవైపున ఆవిడ ఒకవైపున తారక కలిసి తినిపిస్తుంటే శ్రీనివాసరావు అలా చూస్తూ కూర్చున్నాడు. ఈలోపు ఇక శ్రీనివాసరావు ఆలోచించుకొని ముందు వాళ్ళ పిన్నికి ఫోన్ చేశాడు. లోపలికి వెళ్ళే ఫోన్ చేసిన తర్వాత అటునుంచి వాళ్ళ పిన్నితో ఫోన్ చేయించి ఏదో పిన్ని నీతో మాట్లాడాలంట వసు అనేసరికి వీడు అమ్మబోయినా వీడి పిన్ని దరిద్రం వదలటం లేదు నాకు. ఏంటి చిన్నత్తయ్య అంటే ఏం లేదమ్మా, పిల్లకి ఇక్కడ ఒక మొక్కు ఉందే. అదేంటి పిల్లకి ఒక్కదానికే ఉండటం మొక్కు? అవునే ఉంది మొక్కు, మన కులదేవత దగ్గర వచ్చి మొక్కు తీర్చుకొని పొంగళ్ళు పెట్టి తీసుకెళ్ళు. ఈయన శశాంక్ కూడా కలిసే వస్తాం, మగాళ్ళు రాకూడదమ్మా, మీ ఇద్దరే రండి ఆడంగులు అంటే ఇలాంటి మొక్కులు కూడా ఉంటాయా అంది వసుంధర. ఉంటాయిలేవే రా నువ్వు వాదించకుండా అన్న తర్వాత వెళ్ళరాదటే. పోనీ శశాంకం తీసుకెళ్తాలే, నువ్వుగా ఎంతోటి మగాడివే అన్న తర్వాత ముగ్గురు వెళ్ళటం ఏంటి ముదరష్టంగా, డ్రైవర్ ఉన్నప్పుడు నలుగురు అవుతారు కదా అంటే వద్దంటున్నానా, వాడు నా దగ్గర ఉంటాళ్లే, నా దగ్గర ఉండనివ్వరా ఏంటి అన్న తర్వాత అదేంటి డాడీ అలా మాట్లాడుతూ, పోనీ మమ్మీ వెళ్తుందిలే అంటే లేదమ్మా నీకోసమనే చిన్న నానమ్మ ముఖ్యానంటోంది కదా వెళ్ళు అన్న తర్వాత ఏం పాడు పీడాకారమో ఏమో పెళ్లి విషయాలు మాట్లాడదామన్నప్పుడు ఇలాంటి దరిద్రాలు అడ్డం వస్తే చిరాగ్గా ఉంటుంది నాకు. అన్నాక 2 రోజుల్లో మా అమ్మ నాన్న రాబోతున్నారు. దేనికేంటి నీ చెప్పలేదా ఏంటి నేను పిల్లల పెళ్లి గురించి మాట్లాడాలని? ముందు నువ్వు వెళ్ళిరా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చులే కానీ అన్నాడు శ్రీనివాసరావు. వసుంధర తారకని తీసుకొని వెళ్తూ శశాంక్ కోసం అన్నీ వండించి టేబుల్ మీద పెట్టాను నాన్న తినమ్మా, 24 గంటల్లో నీ కళ్ళ ముందు ఉంటానంటే తారక వెళ్ళలేక శశాంక్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని అంత క్రితం రాత్రంతా గుండెల మీద పడుకొని ఒళ్ళో పడుకొని వెళ్ళలేక వెళ్ళింది వసుంధరతో. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక ఒకటే గాలి వర్షం దుమ్ము ఎత్తిపోస్తున్నాయి. అయితే శశాంక్ అలా బాల్కనీలో కూర్చుని ఇక చేతిలో డైమండ్ రింగ్ పట్టుకుని తారక రాగానే చెప్పాలని ఫోన్లో తారక ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నాడు. వెనక నుంచి శ్రీనివాసరావు వచ్చాడు. శ్రీనివాసరావు వస్తే శశాంక్ గుప్పెడు మూసేశాడు. ఎందుకురా నా దగ్గర దాస్తావు అంటేను ఏంటది చూపించు అన్న తర్వాత ఓపెన్ చేసి చూపించాడు. ఎందుకు ఇదే అని అడిగితే తారకకి ప్రపోజ్ చేద్దామని. ఓ అవునా అన్న తర్వాత అవును మావయ్య, తనంటే నాకెంత ఇష్టమో తెలుసా అని చిన్నప్పటి నుంచి తారకనే ఎంత ప్రేమించాడో. తన గుండెల మీద తట్టినప్పుడల్లా నేను మనిషినని ప్రాణాలతో ఉన్నానని, నేను తన కోసమే బ్రతకాలని, నేను పుట్టిందే తన కోసమని గుర్తొచ్చేది తెలుసా, తన కోసమే చదువుకున్నాను తెలుసా, తనని చాలా హ్యాపీగా చూసుకోవాలి తెలుసా, నేను తన కోసమే బోల్డ్ అంత సంపాదించాలనుకుంటున్నాను తెలుసా అన్న తర్వాత అవునా అదేంట్రా ఇంత దాంట్లో అసలు విషయాలు మర్చిపోకూడదు అనుకున్నవి మర్చిపోయినట్టున్నావు, గుర్తు చేసుకో అన్నాడు. ఏంటా విషయం అన్నాడు శశాంక్.
ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుద్దంటారు కదా, మరి నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి ఏ ఇంటి పేరు ఇస్తావురా? నువ్వు ఏ అమ్మ అబ్బకు పుట్టావనే నీకంటూ ఒక ఇంటి పేరుకి అతిగతి లేదు, కానీ దానికే పేరిస్తావురా? నీతి మాలిన అలగా ఎదవ, అలగా కుక్క అని అడిగాడు శ్రీనివాసరావు. ఆ మాటకి శశాంక్కి నోట్లో నుంచి ఒక క్షణం పాటు మాట రాలేదు. మామయ్య అని లేచి నుంచుంటే, ఎవడ్రా నీకు మామయ్య? ఏ లెక్కన నేను నీకు మామయ్యనవుతానో? నీ అమ్మేమైనా నా బాబుకు పుట్టిందా, లేకపోతే నీ బాబేమైనా నా మామకు పుట్టాడా? ఏ లెక్కన అవుతావురా నువ్వు మాకు మేనల్లుడివే? నా కూతురు కుక్క రోడ్డు మీద ఉంటే కుక్కకు ముద్ద పెట్టి తీసుకొచ్చి కుక్కని పెంచుదాము నాన్న అందే, పక్షుల్ని పెంచుదాము నాన్న అందే, దిక్కులేని అనాథలకి ఎంతోమందికి ముద్ద పెట్టిందే. అలా నిన్ను కూడా తీసుకొచ్చి ఒక కుక్కవిలే అని ఒక ముద్దేసి నీకు ఒక డాక్టర్ డిగ్రీని ముష్టేసింది నేను. అలాంటిది నా కూతురుతో నువ్వెలా ఉండాలి? నా కూతురు ప్రిన్సెస్ అనుకో, నువ్వు ఒక సైనికుల్లాగా, ఒక భటుల్లాగా, ఒక అలగా వెదవలాగా అడుగులకి మడుగులొత్తుతో అమ్మాయి గారు అని చేతులు కట్టుకొని ఉండాల్సింది పోయి, నేనేదో వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంట్లో ఆడంగులు నీతో ఎలా ఉంటున్నారో నేను పట్టించుకోనంత మాత్రాన నీ స్థాయి హోదా నువ్వు మర్చిపోయి నువ్వు నా కూతురుతో ప్రేమాయణం, నా పెళ్ళాన్ని నువ్వు ముగ్గులోకి దించి అత్తయ్య అంటావు, నీకు తప్ప వేరే వాడి కూతుర్నిచ్చి చేయనని నా పెళ్ళాం అంటావు, నిన్ను తప్ప వేరే వాడిని చేసుకోననే లెవెల్కి నా కూతుర్ని నువ్వు లొంగ తీసుకొని ప్రేమ అనే దానికి దాన్ని బానిసని చేసేసి ఎంత తెలివిగా ప్రవర్తించావురా? నీలాంటి అలగా ఎదవలకి, లో క్లాస్ ఎదవలకి అసలు నువ్వు ఏ కులంరా? ఏ అమ్మకు పుట్టావు? ఏ అబ్బకు పుట్టావు? నీ అమ్మ ఎంతమంది మగాళ్ళ దగ్గర కాలు జారితే కడుపు చేయించుకుంటే పుట్టిన ఎదవ్వో నువ్వు. మామయ్య అనేపాటికి ఎవడ్రా నీకు మామయ్య? అది కాదు సార్, నేను తన ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాను. మీరు కావాలంటే నా ప్రాణం అడిగినా ఇచ్చేస్తాను. తన్ను మాత్రం నేను వదులుకోలేను. వదులుకోక ఏం చేస్తావురా? దాన్ని పెళ్లి చేసుకొని నా పరువైన నా కూతురుతో నువ్వు పక్కెక్కి, నువ్వు ఏ కులమో ఏ మతమో తెలియని నువ్వు దాంతో సంకరం చెంది రేపు సంకరమైన సంతానాన్ని కని మా ఇంట్లో వారసులుగా తిప్పుతూ నన్ను ఎత్తుకోమని చెప్తున్నావా? పరువు కోసం ప్రాణాన్నైనా ఇస్తాను నేను. అక్కడ దాకా వస్తే నా పెళ్ళాం, నా కూతురు కూడా నాకు ఎక్కువ కాదు. ఏంటి, నిన్నేమైనా చేస్తాననుకుంటున్నావా? చెయ్యనురా. నీకు నా పెళ్ళాం అంటే చాలా అభిమానం, గౌరవం కదా. పిలిచి కుక్కలాగా నీకు ముద్ద పెట్టిందని నా కూతురంటే ప్రేమ అంటున్నావు కదా. వాళ్ళిద్దరికీ ఇంత విషం కలిపి పెట్టేసి నేను కూడా తాగి పోతాను, లేదా వాళ్ళని చంపి నేను జైలుకి వెళ్తాను. అప్పుడు ఇంకెవరిని చేసుకుంటావు నువ్వు? ఇంట్లో నుంచి తన్ని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను. నేను తన్ని బ్రతికించుకోగలను. అవునా? నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను వెతకలేనా? మీరు వెళ్ళిన తర్వాత నేను వసుంధరను వదిలేస్తాననుకుంటున్నావా? నా కత్తికి ముందు బలయ్యేది అది, ఆ తర్వాత బలయ్యేది నువ్వు తీసుకెళ్ళి చేసుకుంటే. నా మాట కాదని నీతో వస్తే, నీ పెళ్ళంగా నీతో తాళి కట్టించుకుంటే తారకే పోద్దే. నా కూతురని కూడా నేను ఆలోచించుకోను. నేను నా కూతురికి ఒక సంబంధం చూశాను. అబ్బాయి వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వర్లు. వాళ్ళ ఇంటి పేరు చెప్తేనే ప్రపంచం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేంత గొప్ప స్థాయి, హోదా గలవాళ్ళు. చాలా పెద్ద కుటుంబం వాళ్ళదే. ఒకప్పుడు షావుకారులు, జమీందారులు వాళ్ళు. ఈ రోజుకి ఆ దర్జా దర్పం తగ్గలేదు. వాళ్ళకి స్టేట్ లెవెల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తే సుఖపడుద్దే. ఏముందని మనం అంటావురా? నీకు లో క్లాస్ ఎదవ. నువ్వు నీ స్థాయి, నీ హోదా మర్చిపోయి, నీ స్థితిగతులను మర్చిపోయి ఏదో పిలిచి ముద్ద పెట్టాం కదా అంటే మూసుకొని తిని నీ పన్ను చేసుకోవాలి. కాదు కూడదు అనే ఏదైనా ఓవర్ యాక్టింగ్ చేసినా రాగానే ఇప్పుడు నా పెళ్ళి విషయం ఎత్తుద్ది. నేనేమీ ఎరగనట్టు నుంచుంటా. నువ్వే నీకు ఇష్టం లేదని చెప్పాలి, నువ్వే తారకని ప్రేమించలేదని చెప్పాలి. నా వల్ల చచ్చినా ఆ పని కాదు. కాకపోతే అదే మిగలదు. లేదు, నేను బతకను. తనకేమైనా అయితే బతకవు కదా. కాబట్టి
అది బతకాలనుకుంటే నీకు దానికి మధ్య ఉంది స్నేహమేనని, నువ్వు దాన్ని ప్రేమించలేదని, నువ్వే దగ్గరుండి దానికి పెళ్ళి జరిపించి దాని పెళ్లి పనుల్లో నువ్వు ఉండి దాని మెడలో తాళి పడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి, ఆ తరువాత పర్వాలేదు మహా అయితే నా పెళ్ళాం నా కూతురు నిన్ను అసహ్యించుకుంటారు, జీవితంలో నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి అది తీసుకోలేనండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఏరా నువ్వేవైనా నీ అమ్మ నా దగ్గరకు వస్తే పుట్టావా ఏంట్రా అనేపాటికి శశాంక్ షర్టు పట్టుకున్నాడు శ్రీనివాసరావుదే. కాదు కదా, నువ్వు ఒక అమ్మ అబ్బకే పుట్టాననే నీలో ప్రవహించే రక్తం నీకు పౌరుషం వచ్చేలా చేసిందిగా, ఇదే పౌరుషం నీలో ఉంటే గనక ఈరోజు ఇంకా సేపట్లో రాబోతున్నారు వసుంధర తారక. వచ్చిన తర్వాత నువ్వు నేను చెప్పినట్టుగా చెప్పాలి, చెప్పి నా కూతురికి పెళ్ళి ఓకే అయ్యి అది పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత నువ్వు ఉంటావో ఎక్కడికైనా వెళ్తావో దేంట్లోన్నా దూకి సస్తావో నీ ఇష్టం. ఇంతకు మించి నువ్వేదైనా చేద్దామనుకున్నావనుకో, నాలో ఇప్పటివరకు కాయిన్కి వన్ సైడే చూసావు రోయ్, కాయిన్కి సెకండ్ సైడ్ చాలా ప్రమాదంగా ఉంటుంది, అది చూశాక నువ్వు ఇంకా చూడటానికి ఏమీ మిగులుండదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. శశాంక్కి నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తొచ్చి కంటికి మింటికి కానకుండా ఏడవటం అనేది ఒకటే తక్కువ. అలా నిలబడిపోయాడు ఆ వర్షంలో. ఆ వర్షంలో కన్నీళ్లే కలిసిపోతున్నాయో, కన్నీళ్ళనే చూడలేక వర్షమే పెద్దగా కురుస్తోందో కానీ సొమ్మసిల్లి పడిపోయేంత వెక్కి 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 ఏడ్చాడు. గది నిండా తారక ఫోటోలే, తన మది నిండా తారక రూపమే. ఒకవైపున వసుంధర చిన్నప్పటి నుంచే కూతురుతో సమానంగా తన్ని పెంచిన క్షణాలు, అన్నం తినిపించిన క్షణాలు, ఒళ్ళో పడుకోబెట్టుకున్న క్షణాలు, జ్వరం వస్తే దగ్గరుండి చూసుకున్న క్షణాలు, ఏమాత్రం తన కూతురుతో పాటు సమానంగా కాకుండా ఉండకూడదని కలిపి చదివించటం, తన ప్రతి సిచ్యువేషన్లో ఆవిడ తల్లిగా తోడుంటాం, తను క్లాస్ బై క్లాస్ ఎదుగుతుంటే ఒక తల్లిగా ఆవిడ కళ్ళల్లో తను చూసిన ఆనందం ఎక్కడిదాకో ఎందుకు, తను డాక్టర్ అయ్యాడని ఇంటికి వచ్చినప్పుడు హారతిచ్చే ఆవిడ చేసిన సంబరం, ఎంతమందిని మోసం చేయటం కన్నా నేను పోవటం నయమేమో కదో అని అనుకుంటూ ఉండగా, రే నువ్వు పోదాం కదా అని నా గురించి ఉత్తరాలు రాసి పెడదాం కదా అని అనుకుంటున్నావేమో, నువ్వేదైనా నాటకాలు ఆడినా వెధవేషాలు వేసినా నా గురించి ఏదైనా ఉత్తరాలు రాసి సూసైడ్ అటెంప్ట్ చేసినా వాళ్ళు వదిలేస్తాను అనుకుంటున్నావేమో, నేను జైలుకి వెళ్ళబోయే అరక్షణం ముందైనా వాళ్ళిద్దరిని చంపే వెళ్తా జాగ్రత్త అని వెనక్కి వచ్చి చెప్పెళ్ళాడు శ్రీనివాసరావు. దాంతో నా చావు కూడా నా చేతిలో లేకుండా చేసేసావా భగవంతుడా, నేను తారను వదిలేసి బ్రతకగలనా, అమ్మని వదిలేసి ఉండగలనా, ఇది ద్రోహం కాదా, తప్పు కాదా, ఎందుకు నన్నిలా అష్టదిగ్బంధనం చేసి నరకం పెడుతున్నావు అని భగవంతుడి ముందు నుంచొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత తెల్లారేసరికి వసుంధర తారకం తీసుకొని వచ్చింది. వచ్చి రావటంతోనే శశాంక్కు బొట్టు పెట్టి, ఏమ్మా టిఫిన్ చేసావురా అని అడిగితే చేశానత్తా అన్నాడు. ఏమైంది శశాంక్, ఎందుకంత డల్గా ఉన్నావు అందే తార. ఏం లేదురా అని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తూ, అత్త నువ్వు కూడా తిందుగానరా అని ఆవిడకి కూడా ప్లేట్లో పెట్టాడు. అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు సాయంకాలం మంచి సమయం చూసి శ్రీనివాసరావుని ఇంట్లోనే ఉండమనమని ఇక పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది వసుంధర. శశాంక్కి తారక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, 2 రోజుల్లో అమ్మ వాళ్ళు రాబోతున్నారు, ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కోవాలిగా, పంతులు గారిని రేపొద్దున రమ్మనమని చెప్పాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అందే. అంటే ఎవరికి ఎవరితో పెళ్ళత్తా అన్నాడు శశాంక్. ఎవరికేంట్రా, నాతోనే చెప్పించాలనుకుంటున్నావా ఏంటి, నీకు తారకే అనేస్తే, తారతో నాకు పెళ్ళేంటి అన్నాడు శశాంక్. అనేసరికి ఏమీ ఎరగనట్టు శ్రీనివాసరావు నుంచొని పైకి చూస్తుంటే వసుంధర తార లేచి నిలబడ్డారు. జోక్ చేస్తున్నావేంట్రా, ఏప్రిల్ నెల కాదు ఇది, ప్రాంక్ చేస్తున్నావా శశి అంది తార. అంటే ప్రాంక్ చేయటం ఏంట్రా అంటే, నువ్వు తారని ప్రేమిస్తున్నావుగా అమ్మ, అది నిన్ను ఇష్టపడుతుంది కదరా, అందుకేగా నువ్వు మమ్మల్ని అత్తయ్య మామయ్య అని పిలిచేది, చిన్నప్పటి నుంచే మీ ఇద్దరికి పెళ్ళి అని నేను అనుకుంటున్నాను కదరా అనేసరికి, అనుకుంటావే అనుకుంటావు, ఎందుకు అనుకోవు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్కదానివే కన్నావు మరి దాన్ని అన్నీ అనుకోవటానికి అనుకుని శ్రీనివాసరావు, అదేంట్రా అలా మాట్లాడతావు, మీ అత్తయ్య అంతా మనసు విప్పి మడి నిన్ను అడుగుతుంటే అన్న మాటకి, మీరాగండి మామయ్య అని
ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, తన మీద నాకు ఆ ఉద్దేశం లేదో. మరి నన్ను ఆయన్నే అత్త మామ అని ఎందుకు పిలిచావు? నేను చూసినప్పుడు ఒక అమ్మలా, అమ్మ నాకెటూ లేదు కాబట్టే నువ్వు మా నాన్నకు ఒక అక్కో చెల్లో ఉంటే నా మేనత్తే చేడదీసి పెంచితే ఎలా ఉంటుందో అలా అనిపించావు, అందుకే పిలిచాను. ఆయన్నే మామయ్య అన్నాను. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదో, నువ్వు నన్ను ఇష్టపడలేదో, ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది? ఏ దెయ్యం పట్టింది నీకు? పిచ్చి పట్టిందా ఏంటి? చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎందుకంత ప్రేమగా చూసావు, ఎందుకంత గారంగా చూసావు? ఒకే ఇంట్లో పెరుగుతున్నావు, స్నేహంగా ఉన్నావు. స్నేహానికి ప్రేమకి మధ్య ఉన్న తేడా నువ్వు కనుక్కోలేక నువ్వు నన్ను తప్పుగా అనుకుంటే దానిలో నా తప్పే ఉంది? నువ్వేనా శశి ఇలా మాట్లాడుతోంది? అంటే మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎంబీబీఎస్కి వెళ్ళేంత వరకు నువ్వు వేరుగా ఉన్నావురా. ఎండీకి వెళ్ళొచ్చాక ఇలా తయారయ్యావు. ఎవరినైనా ఇష్టపడ్డావా? అలాంటిదేమీ లేదు. నేనెవరినైనా ఇష్టపడాలా ఏంటి? నాకు ఇష్టమైన వాళ్ళని నన్ను పెళ్లి చేసుకునే హక్కు లేదా ఏంటి? నువ్వేనట్రా ఈ మాటలు మాట్లాడుతోంది? చిన్నప్పటి నుంచి నిన్ను దాన్ని ఎప్పుడూ వేరువేరుగా నేను చూసిందే లేదు, పెంచిందే లేదు. ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని వసుంధర అంటే, ఏమైందిరా అసలు నీకు అని అడిగింది తార. ఏమీ కాలేదు, మీరే చిన్నప్పటి నుంచే అనాథని దగ్గరికి తీసాం కదా, పేరు పెట్టి పెంచాం కదా, కడుపుకి ఇంత ముద్ద పెట్టాం, చదివించాం అనే దాంతో, డాక్టర్ కదా 2 చేతులా సంపాదిస్తాడు అనే దాంతో నన్ను మెల్లిగా ప్రేమ అనే ముగ్గులోకి దించి పెళ్ళి అనే వలేసి పెళ్లి చేసుకుని 1 నైట్లో కోటీశ్వర్లు అయిపోదాం అనుకుంటున్నారు. నాకు అసలు ఇష్టం లేదు. డబ్బు కోసమా నేను నిన్ను పెంచాను? డబ్బు కోసమా నేను నిన్ను ప్రేమించాను? ఎప్పటి నుంచి మన మధ్యకి ఆ డబ్బు రావటం మొదలైందే? అలా అనుకుంటే ఆ రోజు మరి 10 లక్షల రూపాయలు ఖరీదైన నెక్లెస్ తీసుకుని వెళితే నీ లైఫ్ సెటిల్ అయిపోయేది కదరా. ఎందుకు సెక్యూరిటీతో పోట్లాడి వెనక్కి ఇచ్చావు? ఆ తర్వాత చాలాసార్లు నీ కళ్ళ ముందు నా ఈ కోట్ల రూపాయల నగలు డబ్బు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఊహ తెలిసాక కూడా వాటిని తీసుకొని ఎందుకు వెళ్ళిపోలేదు? నేనేమీ నిన్ను డాక్టర్ చదవమనలేదుగా, అదేమీ నిన్ను చదువుకోమనలేదుగా. కానీ ప్రతి క్షణం ఎందుకంత తాపత్రయపడి చదువుకున్నావు? నా కాళ్ళ మీద నేను ఆధారపడాలని, మళ్ళీ నా పిల్లలు కూడా రేపు అనాథలుగా మిగిలిపోకూడదని, ఏదో ఒక రోజు నేను నా భార్య బిడ్డల కోసం అంటూ 4 రూపాయలు సంపాదించాలంటే ఎందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా అని. అసలు నువ్వేనట్రా ఈ మాటలు మాట్లాడుతుందే? నేనే. ఎందుకు ఇన్నిసార్లు ఇలా నువ్వేనా 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 అని అడుగుతారు? నేనే. నాకు ఇష్టం లేదు తారంటే, తన మీద నాకు అభిప్రాయం లేదు, ఆ ఫీలింగ్ లేదు. ఇష్టం లేదన్న వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? పెద్దవాళ్ళం, పెద్దరికాలు అనుకోగానే సరికాదు. అంటే నా చేత్తో నిన్ను పెంచా, నా చేత్తో నీ నోట్లో ముద్ద పెట్టా. నీ నాశనం కోరుకునే శాపాలు నేను పెట్టలేను, ఆ విషయంలో అశక్తురాలనే. కానీ ఒకటే, నువ్వు మళ్ళీ నీ మొహం నాకు చూపించకరా అందే వసుంధర. ఆ మాటకి తారక ఎక్కడికి వెళ్ళడు మమ్మే, అయితే నేనెవరిని పెళ్లి చేసుకున్నా నీకే అభ్యంతరం లేదుగా, నాకు కావలసింది కూడా అదే. చేసుకో, అందరినెత్తిన పాలు పోసిన దానివి అవుతావు. ఓ అంటే నేను పెళ్లి చేసుకున్నా నీకే ప్రాబ్లం లేదు, నీకేమీ అనిపించదు అంతేగా. అయితే నువ్వే నన్ను చిన్నప్పటి నుంచి రెడీ చేసేవాడివి కదా. కృష్ణుడు రాధని రెడీ చేసినట్టు నాకు జడేయటం, కాళ్ళకు గోరింటాకు పెట్టడం, నెయిల్ పాలిష్ వేయటం, మేకప్ వేయటం, నా తల తొడవటం, సాంబ్రాణి వేయటం, ఆ తర్వాత నాతో వర్షంలో తడవటం, ఇలా చాలా చేసావు కదా. నువ్వే దగ్గరుండి నా పెళ్లి పనులన్నీ చూసుకుని నువ్వే నన్ను పెళ్లి కూతుర్ని చేసి నా అప్పగింతలై నన్ను అత్తారింటికి పంపేంత వరకు నువ్వే ఎదురుగా ఉండాలి. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదుగా, నీకే ఫీలింగు లేదుగా. లేదు, చెయ్యకపోతే నేను ఉండను, వెళ్ళిపోవాలి నేను ఇక్కడ, నాకు పనుందే. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళిపోతావు, నీకు అదే ప్రేమ లేదంటే కనుక నువ్వు ఇవన్నీ ఉండి చేస్తావు. చెయ్యకపోతే గనక నేను నువ్వు వెళ్ళిన తర్వాత ఉంటాననుకుంటున్నావా ఏంట్రా? ఆ వచ్చిన వాడు కట్టిన తాళి తెంచేసైనా నీకోసం నేను వచ్చేదే చూస్తూ ఉండు అంద తారక. ఎందుకురా ఇలా చేశావు? నిన్ను సొంత కొడుకులా పెంచిందనా వసుంధర? ఎందుకురా నీ మీదే ప్రాణాలు పెట్టుకుందనా తారక? తప్పు కదా, ఇలా చెయ్యొచ్చా నువ్వు అనేసరికి శశాంక్కి మాట రాలేదు. ఉంటాను అన్నాడు. ఉండి అదంటుంది కదా పెళ్లి చేసుకున్నంత వరకు ఉండమనే, నీ చేతుల మీదుగానే అత్తారింటికి సాగనంపు మరి అన్నాడు శ్రీనివాసరావు. అనేసరికి ఉంటున్నావుగా, అయితే సరేనన్నా, నువ్వు మొన్న ఒక సంబంధం చూశానని చెప్పి
చెప్పావు కదా అమ్మకి నాకు, ఆడు ఎలాంటోడు ఎలా ఉంటాడు ఏంటి నాకు అనవసరం, ఆ పెళ్ళే ఖాయించే అనగానే ఎగిరి గంతేసి శ్రీనివాసరావు వెంటనే అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు చూసుకోవటం వాళ్ళ ఫ్యామిలీలో ఆనవాయితీ లేదంటనే పెళ్లి కొడుకు ఫోటో తీసుకొచ్చి కావాలని శశాంకే ఇచ్చి తీసుకెళ్ళి ఇచ్చిరారా అన్న తర్వాత పెళ్లి కొడుకు ఫోటో అంట అనేసరికి చించి విసిరి అవతల పడేసింది. అదేంటి చూడవా, ఎందుకు చూడాలి, మనసా వాచా కర్మన నేను నిన్నే మొగుడు అనుకొని నీతోనే నేను అన్ని కల్లో చేసుకొని పిల్లల్ని కూడా కానీ నేను ముత్తైదుగా నీ ఒళ్ళో పడుకొని పోయానురా, ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటున్నావు కదా నా పెళ్ళి, అందుకే చేసుకుంటున్నాను కదా, ఎవడైతే ఏముంది ఎవడో ఒకడో అంతే కదా అనేసి తారక అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి శశాంకుని కౌగిలించుకొని ఆత్మాభిమానం అడ్డొస్తుందని నేను నీ మీద గెలవాలనుకొని పిచ్చివాగుడు వాగుతున్నానే కానీ నేనేదైనా తప్పు చేశానా, నిన్నే విషయంలో అయినా బాధ పెట్టానా శశాంక్, పోనీ నన్ను నేను మార్చుకుంటానురా, నీకు నచ్చినట్టే ఉంటాను, పోనీ ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామన్నా చేసుకుందాం, ఏమైందిరా నీకు అనే గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది, మొహం నిండా ముద్దులు పెట్టి. ఆ తర్వాత గుండెల మీద గుద్ది ఏడ్చి కాళ్ళు పట్టుకొని అలా పడిపోయింది. సొమసిల్లిపోయిన తారకని మంచం మీద పడుకోబెట్టి ఇదంతా చూస్తూ వసుంధర తన గదిలోకి వెళ్ళిపోయి ప్యాట్ మనీ శశాంక్ మొహం మీద తలుపేసి ఆవిడ ఏడుస్తుంటే బయటికి వినపడింది ఏడుపు. టెర్రస్ మీదకి వెళ్తే పెద్ద వర్షం, ఆ వర్షంలో నుంచొని నరాలు తెగిపోయేలాగా ఏడ్చి ఆ వర్షంలో అలా సొమ్మసిల్లి పడిపోయాడు శశాంక్. ఇదంతా చూస్తూ కూడా చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు శ్రీనివాసరావుకి. పోనీలే, చిన్నపిల్లలు చిన్న మనసులు ప్రేమించుకున్నారు, ఎందుకు దూరం చేయాలి వాళ్ళని అని ఆ కర్కసుడి హృదయం కడిగింది లేదో. ఆ తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళకి ఎంగేజ్మెంట్కి పెళ్లి కొడుకు రాడంట, వాళ్ళు మాత్రమే వస్తారంట అని వాళ్ళు వచ్చి నిశ్చయితాంబూలాల పళ్ళాలు మార్చుకుని ఇక్కడ అమ్మాయి దగ్గర ఉన్న ఉంగరం అబ్బాయికి ఎత్తుకెళ్ళి పెట్టుకుంటామని తీసుకొచ్చిన ఉంగరం ఇక్కడ వీళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ తర్వాత మాకు సాంప్రదాయం ఉంటుంది, ఆ సాంప్రదాయం ప్రకారం తెరసాల లాంటి గుడ్డ అడ్డం పెట్టి అమ్మాయి అబ్బాయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా ఉంగరాలు మార్చుకోవాలి అనే ఒక అకేషన్ పెడితే ఇక తెర కింద నుంచే అమ్మాయి చెయ్యి, తెర కింద నుంచే అవతల అబ్బాయి చెయ్యి ఇచ్చారు. ఇస్తే పెళ్లి కొడుకు పేరు శ్రీకాంత్ అని, వాళ్ళ నాన్న పేరు ప్రభాకర్ రావు అని, వాళ్ళ అమ్మ పేరు వసుధ అనే. అప్పుడు వినటమే, అసలు వసుంధర ఇదేది పట్టించుకునే దానిలో లేదు. అలా దిగులుగా కళ్ళ నీళ్లతో శశాంక్ వైపే చూస్తున్నాడు తారా వసుంధర. వచ్చిన వసుంధర అమ్మా నాన్నలకు కూడా, వసుంధర అన్నదమ్ములకు కూడా శశాంక్ ఇలా మాట్లాడతాడని, అసలు ఏం జరిగిందనే వాళ్ళ మెదళ్ళకి ఎంత ఆలోచించినా సరే అంతు చిక్కలేదు వాళ్ళకి కొడుకులుండి కూడా వాళ్ళెవరూ కూడా తారా చిన్నప్పటి నుంచి శశాంక్ని ఇష్టపడుతుందని తెలియటంతో వాళ్ళెవరో పిల్లని వాళ్ళ కొడుకులకి ఇచ్చి చేసుకోవాలని కూడా వాళ్ళు అనుకున్నది లేదు. వసుంధర తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అనుకున్నది లేదు. శశాంక్ ఇలా మాట్లాడతాడని వాళ్ళ కల్లో కూడా ఊహించింది లేదు. ఆ తర్వాత ఏమైందిరా నీకు అంటే శశాంక్ సమాధానం చెప్పలేదు. అయితే ఉంగరం పెట్టి పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోగానే ఉంగరం విసిరేసింది తార. విసిరేస్తే శ్రీనివాసరావు ఏరి జేబులో వేసుకున్న తర్వాత శశాంక్ గదిలోకి వెళ్ళి దిండ్లో తల పెట్టుకొని బయటికి తన గొంతెను పడకుండా పొగిలి ఏడుస్తూ ఉండగా పెళ్లి రోజు రానే వచ్చింది. ఒకవైపు ఒడియాలు పట్టడం, అప్పడాలు వత్తడం, పసుపులు దంచడం, పచ్చళ్ళు పట్టడం అన్నీ శరవేగంతో పనులు చేయించేసుకొస్తున్నాడు శ్రీనివాసరావు. మరొక వైపున పెళ్లి నగలని అవని ఇవని షాపింగ్లకు కూడా ఇంట్లో ఆడవాళ్ళెవ్వరూ వెళ్ళలేదు. తనే వెళ్ళి మరీ షాపింగ్లు చేసుకొచ్చుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజున ఇక మేకప్ అమ్మాయి వచ్చింది. వస్తే నువ్వు బయటికి వెళ్ళిపోవా కాసేపు అని శశాంక్ ఇట్రా అంది తార. అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వే నన్ను రెడీ చేయవా, మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టనులే రెడీ చేయమనమని అనేసరికి కూర్చోబెట్టాడు, జడేశాడు, తల నిండా పువ్వులు పెట్టాడు, మొహాన కళ్యాణ తిలకం నీ చేత్తోనే పెట్టరా అనే కళ్యాణ తిలకం పెట్టాడు. కళ్ళల్లో నీళ్లు తెలియకుండానే ఆమె తల మీద పడ్డాయి. ఎందుకురా ఏడుస్తున్నావు, ఎవరు చెప్పారు ఏడుస్తున్నానని, నిన్న మొన్నటి దాకా నేనెత్తుకొని పెంచిన నువ్వు ఇంత పెద్ద అయిపోయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావనే హ్యాపీనెస్ నాకు.
నిజంగా హ్యాపీనెస్సేగా అందే. అన్న తర్వాత అయితే నన్ను ఆశీర్వదించు అనే కాళ్ళ మీదకి వంగితే కన్నీళ్ళు ఆమె తల మీద పడ్డాయి. తారక కన్నీళ్ళు శశాంక్ కాళ్ళ మీద పడ్డాయి. లేచి శశాంక్ని గట్టిగా కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని అతని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టింది తారక. ఇది ప్రేమతో కాదని అబద్ధం చెప్పను, ఇష్టంతో, కోరికతో, ఆశతో కాదని అబద్ధం చెప్పను. నీకు నా పెళ్లి చూడాలనేది నీ మొండితనం, నీ పంతం అయితే నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా నాన్న ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం అత్తారింటికి వెళ్ళినా నేనేమి వాడితో ఉంటానో ఉండనో నాకే తెలియదు. నేను అసలు బ్రతుకుతానో బ్రతకనో కూడా తెలియదు. తారా పిచ్చి మాటలు మాట్లాడుకో అన్నాడు. అన్న తర్వాత ఎందుకురా బాధపడతావు? నీ వరకు నువ్వే ప్రపంచం, నువ్వే లోకం అనేంత నా జీవితంలోకి ఎవరు రమ్మన్నారని వచ్చావు? ఎందుకు నన్ను దగ్గరికి తీసుకున్నావు? నా అడికాళ్ళు గోరింటాకు పెట్టి ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? నా అరిచేతుల్లో నేను ఎప్పుడైనా ఏదైనా వంట చేస్తూ ఉప్పు చూడమని చేతుల్లో వేసుకుని చూపిస్తే నా అరిచేతులు ఎందుకు ముద్దు పెట్టుకునేవాడివే? చిన్న కష్టం కలిగినా తట్టుకోలేనని నా నోట్స్లు ఎందుకు రాసి పెట్టావు? నువ్వు నన్ను గుండెల మీద ఎందుకు పడుకోబెట్టుకున్నావు? నాకెందుకు సాంబ్రాణి వేసేవాడివి? నన్నెందుకు రెడీ చేసేవాడివి? ఎందుకు ఉప్పెక్కించుకునేవాడివే? మెట్లెక్కలేనని ఎత్తుకొని ఎందుకు తీసుకెళ్లేవాడివే? నాకు ఎందుకు గోరుముద్దలు తినిపించేవాడివే? అంతగా ఆరాపం చేసిందంతా స్నేహం వల్లే, స్నేహం కోసమే. మేమేదో నిన్ను చూసాం కాబట్టి నువ్వు ఇదంతా చేశాను అని ఒక్క మాటతో తుడిచేసినంత మాత్రాన అది నమ్ముతానని అనుకోకు. నా మనసు నాకేదో కీడు శంకిస్తూనే ఉందే. నేను ఎప్పటికీ వేరే వాళ్ళతో నీతో ఉన్నంత సంతోషంగా మాత్రం ఉండను. పెళ్ళైతే అన్నీ నువ్వే మర్చిపోతావు. తాళికున్న మహిమే అది. అవునులే, మనసులో నిన్ను పెట్టుకొని శరీరం ఎవడితో పడితే వాడితో పంచుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు నాదే. అన్న తర్వాత శ్రీనివాసరావు విని అన్నట్టుగా పెళ్లి టైం అవుతుందని తారకని తీసుకెళ్ళి శశాంక్ కూర్చోబెట్టిన తర్వాత ఇక హడావిడిగా పెళ్లి తంతు పూర్తయిపోయింది. అసలు పక్కనున్న పెళ్లి కొడుకు మొహం కూడా చూడలేదు తారక. వసుంధర కూడా గమనించే స్థితిలో లేదు. ఆ తర్వాత అప్పగింతల్లో వసుంధర అలా నిలబడిపోయింది. తారక కళ్ళల్లో కన్నీళ్లు లేవు. శ్రీనివాసరావు మాత్రం దొంగేడుపు ఒకటి ఏడిసి, నా కూతుర్ని అంతగా గారాబంగా పెంచాను, ఇంతగా గారాబంగా పెంచాను, అలా చూసుకోండి ఇలా చూసుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఒక్క నిమిషం అని తారక శ్రీనివాసరావు చేతుల్ని వదిలేసి శశాంక్ గదిలో ఉంటే వెళ్ళిందే. శశాంక్ కళ్ళల్లోంచి ధారలుగా నీళ్లు కారిపోతూ అటు తిరిగి నిలబడున్నాడు. వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుందే. ఇటు తిరిగాడు. గట్టిగా కౌగిలించుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నానురా. ఏమో ఇది నా ఆఖరి మజిలీనేమో, ఆఖరి ప్రయాణానికి సిద్ధపడి వెళుతున్నానేమో. ఏంటా పిచ్చి మాటలు నువ్వు? అన్న తర్వాత నువ్వు ఏ పిచ్చి పనులు చేయకూడదు. అతనితో నువ్వు సంతోషంగా ఇంకొక మాట నువ్వు మాట్లాడినా కూడా ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే నన్ను నేను తగలబెట్టుకొని చచ్చిపోతాను శశాంక్. ఇక్కడి వరకు నీ ఇష్ట ప్రకారమే నువ్వు అంతా జరిపించుకొచ్చావు కదా. ఇక్కడి నుంచి దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఎవరెవరికి ఏ ఏ తీర్పులు ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఇవ్వనివ్వు. నువ్వు ప్రతిదీ నువ్వే అందరి తలరాతల్ని రాసేయాలని అనుకోకు. వెళ్తున్నాన్రా అంటే అదేం మాట అన్నాడు. మళ్ళీ నీకు కనిపిస్తానో కనిపించనో కళ్ళ నిండా నిన్ను చూసుకుందామని వచ్చాను అనే కన్నీళ్లతో తార అలా వెళ్ళిపోయింది కారెక్కి. వెంటనే లోపలికి వచ్చాడు. వచ్చి రావడంతోనే బ్యాక్ సర్దుకొని ఇక వసుంధర గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుందే. ఆవిడకి మనసంతా అల్లకల్లోలంగా ఉంటే ఒక స్టిక్ నోట్ రాశాడు. రాసే వెళ్తున్నానత్త, మళ్ళీ కనపడను, కానీ ఖచ్చితంగా ఒక రోజుకైతే మాత్రం తార భర్తతో పిల్లలతో సంతోషంగా ఉంది అన్న రోజు వచ్చి ఖచ్చితంగా మీ అందరి నవ్వుల్ని చూసే వెళ్తాను అని స్టిక్ నోట్ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అది చించి శ్రీనివాసరావు చెత్తకుప్పలో విసిరేశాడు. తార అత్తారింటికి వెళ్ళిపోయింది. శశాంక్ అక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడో తెలియని ఒక ప్రయాణం. అయితే ఇంటెన్స్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు, చాలా సీనియర్ ఆయన వయసు దాదాపు 90 ఏళ్ళు దాకా ఉంటుంది. చాలా పెద్ద ఎక్స్పర్ట్ ఆయన. పెద్ద డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఎవరి వల్ల కానివి కూడా నయం చేసి చాలా పెద్ద వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ ట్రీట్మెంట్లు ఇస్తూ ఉండే ఆయన భార్య పోయి 10 ఏళ్ళైందే. ఒక చోట ఆయన ఒక ఆశ్రమవాస జీవితం గడుపుతున్నాడు. అక్కడ బోలెడంతమంది ఎన్నో రుగ్మతలతో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఎటెల్లాలో తెలియని శశాంక్కి ఆయన
ఒక దిక్సూచిలా కనిపించాడు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు శశాంక్. జరిగిందేదో జరిగిపోయిందిగా, తను సంతోషంగా ఉండాలనే నేను ఇంత దూరం వచ్చేసాను డాక్టర్ అని చెప్తే, బాధపడకు నాన్న అని ఇక శశాంక్ని దగ్గరికి తీసుకొని ఓదార్చిన తర్వాత శశాంక్ ఇంకా నెక్స్ట్ డే నుంచి పేషెంట్లను చూద్దుగాని రమ్మనమని ఆయన శశాంక్ని మామూలు చెయ్యాలనే ఆ పేషెంట్లనే చూడటానికి తీసుకెళ్ళి తనలాగే శశాంక్కి ట్రీట్మెంట్ చేయటం అన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. ఎంతోమంది ఇక్కడ ఎన్నో బాధలతో వచ్చే వాళ్ళ జబ్బుల్ని నయం చేయటం కూడా ఒక దైవ కార్యం లాంటిదే. ఈ పుణ్యం అంతా నా తారకే ధారపోయాలి దేవుడు అని శశాంక్ అంటే, మంచి వాళ్ళకి మంచే జరుగుతులే నాన్న అని ఆ విశ్వనాథ్ ట్రీట్ చేస్తున్న దాంట్లో సెంట్రల్ మినిస్టర్ పరంజిత్ అనే ఆయన ఉన్నాడు. ఆయనకి చాలా భయంకరమైన డిసీజ్ ఉంది, అది బయట ప్రపంచానికి తెలియకూడదు, దేశ విదేశాలు తిరిగినా నయం అవ్వలేదు అనేసరికి అతను ఇక్కడికి వచ్చి విశ్వనాథ్తో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆయన ఆ జబ్బుని నయం చేయటమే కాక నా తరువాత ఈ ఆశ్రమాన్ని, ఇక్కడున్న పేషెంట్లని, మీ అందరినీ కూడా శశాంకే చూసుకుంటాడు. నాకెంత ట్రీట్మెంట్ వచ్చో, నాకెంత నేను వైద్య వృత్తిలో ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ నేను ఒక గురువుగా కాదు, ఒక తండ్రిగా శశాంక్కి అన్నీ నేర్పించా. నా పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఒకళ్ళు డాక్టర్లు అవ్వాల, అందరూ ఇంజనీర్లై ఐటీ ప్రొఫెషన్లో స్థిరపడిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని. ఇదంతా శశాంకే ఇస్తున్నానని ఆయన అందరి ముందు అనౌన్స్ చేసేశాడు. ఇలా 2 సంవత్సరాల కాలం తారక రోజు గుర్తుకొచ్చేదే. ప్రతిరోజు ఆమె ఫోటోలు చూసుకుంటూ వసుంధర జ్ఞాపకాలు, తారక జ్ఞాపకాలతోనే రోజు మొదలై రోజు ముగిసిపోతూ ఉండేది. మధ్యలో పేషెంట్లు, వాళ్ళకు వచ్చే జబ్బులు, కడుపుతో ఉన్న ఒక అమ్మాయి వచ్చిందే. ఇప్పుడు తార కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటుందా, భర్తతో బాగానే ఉండుంటుందా, ఫస్ట్ ఇటు అతనితో కలిసి ఉండదు, కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా కాలం మాన్పలేని గాయం ఏముంటుంది, నార్మల్ అయ్యి ఉంటుందా? చూసి కూడా 2 సంవత్సరాలైంది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎందులో యాక్టివ్గా లేదో. ఒక్కసారి వెళ్ళి దూరంగానైనా అత్తయ్యని తన్నే చూసొస్తే మనసు నిండిపోద్ది, వాళ్ళ సంతోషాలని చూడాలని ఉంది నాకు అని ఆ విషయమే విశ్వనాథ్ గారికి చెప్తే, వెళుదుగానిలే శశాంక్ అన్నాడు ఆయన. ఈలోపు పడుకున్న మనిషి పడుకున్నట్టే ఇహ లేవలేదు విశ్వనాథ్ గారు. ఆయన పైలోకాలకు చేరుకున్నాడు. అంత్యక్రియలకు కూడా వాళ్ళ పిల్లలు రానంటే ఆశ్రమం ప్రాంగణంలోనే శశాంకే జరిపించి సమాధి కట్టించేశాడు. నాకెవరూ లేరు, మీరున్నారనుకుంటే మీరు కూడా వెళ్ళిపోయారా డాక్టర్ అనుకుంటే లాయర్ వచ్చాడు. వచ్చే ఆ ఆశ్రమం తాలూకా ఎంతోమంది కొని పంపించేటటువంటి మెడిసిన్స్, వాటికి సంబంధించిన పూర్తి హక్కులు, ఇక్కడున్న పేషెంట్లు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చే ఫ్రీ ట్రీట్మెంట్లో వచ్చే ఫండ్స్, దాంతోపాటు ఈ ఆశ్రమం కిందకి ఆయన నిన్న ఒక ఫౌండర్ని చేశారని, ఆయన తర్వాత మొత్తం నువ్వే చూసుకోవాలని, దీని కింద కొన్ని ఎకరాల పొలం, కోట్ల రూపాయల డబ్బు బ్యాంకుల్లో ఆయన పెట్టించాడని, ఆయన భార్య జ్ఞాపకంగా ఆయన పెట్టిన ఇది నీ చేతుల మీదుగా రాబోయే తరాలకి ఎంతో మంచి చేయాలని ఆయన కోరుకున్నారని చెప్పేపాటికే బాధ్యత పెట్టి వెళ్ళారా డాక్టర్. వెళ్తూ వెళ్తూ నా మీద అనుకుంటే మినిస్టర్ పరంజిత్ వచ్చి, మేము లేవా నీకు తోడుగా, నువ్వేమీ టెన్షన్ పడకు శశాంక్ అని చెప్పాడు మినిస్టర్ పరంజిత్. ఆ తర్వాత ఇక అక్కడ శశాంక్ కాకుండా ఇంకొంతమంది డాక్టర్స్, ప్రొఫెసర్స్ కూడా వర్క్ చేస్తారు. శశాంక్ని ఫౌండర్ని చేసేసాడు కాబట్టి విశ్వనాథ్, శశాంక్ తర్వాత అదంతా చూసుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు అక్కడ. వాళ్ళకి అప్పగించి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళట్లా, ఒక 10 days నుంచి 15 days లోపు వచ్చేస్తాను, ఈలోపు మీరు చూసుకుంటూ ఉండండి, ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే నాకు కాల్ చేయండి అని బ్యాక్ ప్యాక్ సర్దుకొని తారకని చూడటానికని బయలుదేరిపోయాడు శశాంక్. ముందు వసుంధర శ్రీనివాసరావు దగ్గరికి వెళదామని ఇంటి దాకా వెళితే ఎందుకో పాదం లోపలికి పడలేదు. శ్రీనివాసరావు అన్న మాటలే జ్ఞాపకం వచ్చినాయి. దాంతో వద్దులే అనుకుని మళ్ళీ తారక వాళ్ళ ఇంటి దాకా వెళ్తే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఎవరు ఏంటి ఇవన్నీ రావాల్సి వస్తుంది కాబట్టి ఇక నేను ఇంట్లోకి వెళ్ళటం కన్నా దూరంగా ఉండే కళ్ళ నిండుగా తను చూసుకోవటం నయమని, వాళ్ళు ఉండేది చాలా పాష్ ఏరియా కాబట్టి డైరెక్ట్గా తారక వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. చాలాసేపు బాల్కనీలో నుంచొని చూస్తుంటే ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళంతా బయటకు వస్తున్నారు, మగాళ్ళంతా బ్రీఫ్ కేసులు, ల్యాప్టాప్లు తీసుకొని ఆఫీసులకు వెళ్తున్నారు, ఆడోళ్ళందరూ లాన్లో తిరుగుతున్నారు, పనోళ్ళు పని
పనిచేస్తున్నారు, ఇంత దాంట్లో తారక కానీ తన హస్బెండ్ శ్రీకాంత్ కానీ కనిపించట్లేదేంటి, ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్ళారా అని అనుకున్నాడు. మనసాగలేదు. దాంతో వెళ్ళి కనుక్కుందామని చెప్పి కిందకు వచ్చి వాచ్మెన్ దగ్గరికి వెళ్తే ఆప్ కౌన్ అని అడిగాడు. అడిగితే నేను ఇలా శ్రీనివాసరావు గారింట్లో పెరిగి పెద్దయ్యాను, తారకని ఒక్కసారి చూసి వెళదామని వచ్చాను అంటే ఇక్కడే ఉండమని చెప్పి వాడు లోపలికి వెళ్ళి ఆ విషయం శ్రీకాంత్ వాళ్ళ నాన్న ప్రభాకర్ రావుకి చెప్తే లోపలికి రమ్మన్నారు అని పంపించిన తర్వాత నమస్కారం అండి అన్నాడు శశాంక్. నువ్వు వాళ్ళ ఇంట్లో పెరిగావు కదబ్బాయ్ అంటే అవునండి అన్నాడు శశాంక్. ఈలోపు అక్కడికి వాళ్ళ మిగతా కోడళ్ళు అనుకుంటా పట్టు చీరలు కట్టుకొని ఇంతెత్తు నగలేసుకొని వచ్చారు. అలాగే తారక కూడా వస్తుంది అని శశాంక్ ఎదురు చూస్తూ ఉండగా తారక ఎలా ఉందండి అన్న తర్వాత దాని బాబు దానమ్మ రావటానికి మొహం చెల్లక నిన్ను పంపించారా దీన్ని చూసి రమ్మనమని అనేసరికి శశాంక్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల. అవునంటవెందుకు కాదంటవెందుకు అని తల ఊపి నుంచుంటే వెంటనే పనమ్మాయినే ఎట్రావే నువ్వు అని పని మనిషిని పిలిస్తే చెప్పండి అయ్యగారు అనే పనమ్మాయి వచ్చింది. వస్తే నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 5 నిమిషాల్లో వెళ్ళి దాన్ని చూసి నువ్వు కిందకు రావటం కూడా జరిగిపోవాలి అన్న తర్వాత రండి అని పనమ్మాయి అనేసరికి శశాంక్ పనమ్మాయి వెంటే వెళ్తే లిఫ్ట్లో 6 ఫ్లోర్లు తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం నడిపించుకెళ్ళిన తర్వాత ఒక పాడుపడిపోయిన మెస్సీగా ఉన్న దుమ్ము కొట్టుకుపోయిన గది దగ్గరే తీసుకెళ్తే నేను నిన్ను స్టోర్ రూమ్ ఎక్కడా అని అడగల, మా తారక ఎక్కడుంది అని అడిగాను. అంటే మీరు అడిగిన దగ్గరికే నేను తీసుకొచ్చాను, లోపలికి వెళ్ళండి అని తలుపు తీసి ఆ తర్వాత పనమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపలెవరో తెల్లటి బట్టలు కింద నుంచి పైకి ఒక గౌన్ లాంటి బట్టలు వేసుకుని తలకి ఒక పిడప చుట్టుకొని అటు తిరిగి కుంటుకుంటూ అవిటికాలతో వాళ్ళు బట్టలు మడత పెట్టుకుంటున్నారు. బహుశా ఎవరో పెద్దావిడ అనుకుంటాను అని శశాంక్ అమ్మ ఇక్కడ తారక అని ఒక అమ్మాయి ఉండాలి, తన రూమ్ ఎక్కడో చెప్తారా అనేసరికి ఇటు తిరిగిన ఆ అమ్మాయిని చూసిన శశాంక్ గుండె బద్దలైపోయింది. తను తారకే. మొహం నిండా గాయాలు, చేతుల నిండా గాయాలు. కాలేంటి కుంటుతుంది తారక, నేనురా శశాంక్ని అనేసరికి అలా చూస్తుంది. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేసినాయి. ఊపిరి ఉందో లేదో కూడా తెలియదు. మనిషి అంతా మట్టి కొట్టుకుపోయి ఆ తెల్ల బట్టలు చుట్టేసి మనిషి ఎలా ఉందంటే అసలు చెప్పనలవి కాని విధంగా ఉంది. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అంటే మాట్లాడటం లేదు. అలా చూస్తుంది శశాంక్ వైపు. కుంటుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగి అలా కూర్చుంటే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు శశాంక్. తారా నేనురా శశిని, నిన్నేరా అన్న మాట్లాడటం లేదు. కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి. నేనురా ఒరేయ్ నేనురా అన్న అస్సలు మాట లేదు పలుకు లేదు. శశాంక్కి గుండె బద్దలైపోయినంత పని అనిపించి ఏమైంది అని తల మీద ఉన్న పిడప ఇలా అనేసరికి శిరోముండనం చేసి గుండు కొట్టుంది తల. ఒక్కసారిగా అలా తారని చూడలేక గుండె పట్టేసినట్టు అనిపించింది శశాంక్కి. ఈలోపు తారా నేను శశిని అంటూ ఉండగా మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయిందండి, రమ్మంటున్నారు మా అయ్యగారు అనేసరికి కోపంతో ఊగిపోతూ శశాంక్ కిందకి దిగొచ్చి ఏంటండి అదే, అసలు మా తారేనా తను, అలా గదిలో ఉంచేశారేంటి, పాడుపడిపోయిన గదిలో పెట్టారేంటి, అలా ఉందేంటి తను, మొగుడు చచ్చిన దాన్ని ఎక్కడ ఉంచుతారా మరి, అలా గుండు కొట్టించారేంటి అంటే మరి విధమైన దాన్ని ఎలా ఉంచుతారా, వాట్ అసలు మీరేం మాట్లాడుతున్నారండి, దాని మొగుడు చచ్చాడు కదరా, అది విధవైంది కదరా, అది ముండమూసింది కదరా, పెళ్ళికి ముందే అది చాలా గ్రంథ సంఘాలు నడిపొచ్చింది కదరా, అందుకే దానికి నేను విధించిన లైఫ్ టైం శిక్ష అదే. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, తన్ని ఇప్పుడే తీసుకుని వెళ్తాను నేను, ఎక్కడికి రా నువ్వు తీసుకెళ్ళేది అని మనుషుల్ని పిలిచి శశాంక్ని కొట్టి బయటికి గెంటేశారు. దాంతో శశాంక్కి తలకి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా, చెయ్యి బెణికినా, ఇక
పెదవుల్లో నుంచి రక్తం కారిపోతున్నా అదేది పట్టించుకోకుండా అదే ఊళ్ళో వసుంధర శ్రీనివాసరావు ఉంటున్నారు కాబట్టి కనీసం ఒక క్యాబ్ ఆటో లాంటివి కూడా తీసుకోకుండా నడుచుకుంటూ పెద్ద పెద్ద అంగలేసుకుని అసలు ఎలా నడిచాడో ఎలా వెళ్ళాడో ఏమో కానీ శ్రీనివాసరావు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి సెక్యూరిటీ బాబు మీరా అని చెప్పి వెంటనే గేట్ ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్ళి బెల్ కొడితే పనమ్మాయి బాబు శశాంక్ బాబు మీరొచ్చారా, రండి బాబు లోపలికి అని తలుపు తీసిన తర్వాత శ్రీనివాసరావు మెల్లగా కర్రేసుకొని నడిచి వస్తున్నాడు. మనిషి చూడటానికి 150 కేజీల పర్సనాలిటీతో ఉండే శ్రీనివాసరావు ఒక 50 కిలోలు ఉంటాడేమో. ఇప్పుడు కాలు కూడా అవుడు పడుతుంది. ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక శశాంక్ వెళ్ళి అత్త అని పెద్దగా కేకలు వేస్తే వసుంధర గదిలో దేవుడు పటం పెట్టుకొని జపమాలు తీసుకొని అన్నం నీళ్లు లేకుండా అక్కడ కూర్చుండిపోయి 2 సంవత్సరాలు పనివాళ్ళు బలవంతంగా ఏ జావో జ్యూసో పోస్తే తాగటం తప్ప తిండి కూడా తింటలేదా మహానుభావురాలు. శ్రీనివాసరావు కిందకు వస్తే ఏంటండి ఇదంతా, తారకేంటి అలా ఉంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందండి అని అడిగాడు శశాంక్. ఏరా పరాయి వాడిని అయిపోయాను అనుకున్నావేంట్రా, ఏమండి అంటున్నావు, దూరం చేసేస్తున్నావా నన్ను? ఇప్పుడు అది కాదు మామయ్య, అసలు ఏం జరిగింది, అత్తేది, ఎందుకు తారక అలా ఉందక్కడ అని పెద్దగా శశాంక్ అరుపులకి వసుంధర తలుపు తెరుచుకొని బయటకు వస్తే శశాంక్ బాబు వచ్చాడమ్మా అని చెప్పింది పనమ్మాయి. దాంతో ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చిందల్లా అసలు ఏం జరిగిందంటే మాట్లాడవేంటి నువ్వు అన్న మాటకి వసుంధర దిగుతూ ఉండగా నేనే మహాపాపం చేశానురా, చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని నా కళ్ళ ఎదురుగా క్రౌంచ్ పక్షుల్లాగా తిరుగుతున్న మీ ఇద్దరిని విడగొట్టింది నేను. ఆ రోజు నిన్ను ఇలా నానా మాటలు అన్నాను, నీ మనసు గాయపరిచాను, నీ నోటితోనే నువ్వు దాన్ని ప్రేమించట్లేదని చెప్పించాను. నేనే నీతోనే దాన్ని పెళ్లి కూతుర్ని చేయించి అత్తారింటికి అప్పగింతలిచ్చి పంపించాను. ఆ తరువాత నువ్వెక్కడికి వెళ్ళిపోయావో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదరా. వెళ్ళిపోయిన తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారంట వాళ్ళ ఇంట్లో. అయితే ఆ శ్రీకాంత్ గాడు ఆల్మోస్ట్ రేప్ చేసినట్టుగానే మీద పడి మన తారని నానా చండాలం చేయబోతే వాడిని లాగి కొట్టి నేను ఒకడిని ప్రేమించాను, నాకు టైం కావాలి, నాకు మనసేమీ బాలేదు, నువ్వు ఇలా పశువుల మీద పడితే మర్యాదగా ఉండదని తోసేసిందంట. దాంతో వాడు జుట్టు పట్టుకొని తారకని ఇక కిందకి ఈడ్చుకొచ్చిన తర్వాత వాడు నట్టింట్లో పంచాయతీ పెట్టాడు. నన్ను వసుంధరని రమ్మనమని ప్రభాకర్ రావు కబురు పెట్టాడు. అక్కడికి వెళితే నీ కూతురు వేరే వాడిని ప్రేమించిందని నీకు తెలుసారా, ఇది కులత పతిత వేశ్య అని తెలిసే మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశావా అంటే, నా బిడ్డ ఒకళ్ళని ఇష్టపడ్డ మాట నిజమే, కానీ కాలు జారేంత నీతిపాలైన పెంపకం నేను పెంచుకోలేదంటే పెళ్ళానికి కూతురికి పడకలు మార్చే వ్యాపారంలో ఎంత సంపాదించావేంట్రా అన్న మాటకి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్దే. మీకు అంత ఇదిగా ఉంటే నా కూతుర్ని నా ఇంటికి పంపించండి అని వసుంధర ఎదురు తిరిగిందే. అయితే మమ్మల్ని అక్కడే ఉంచి తారకని బాగా కొట్టాడు శ్రీకాంత్. కొట్టిన తర్వాత డాక్టర్ని పిలిపించి వర్జినిటీ టెస్టులు చేయించారు తారకకి. చేయించిన తర్వాత ఇది వర్జినే, కాకపోతే 100% కన్ఫామ్గా ఎవరని చెప్పలేమని వెళ్ళింది. అదే వెళ్ళిన తర్వాత నీ కూతురు నా కొడుకు చేత ఒంటి మీద చెయ్యి వేయించుకోదంట, కాపురం చేయదంట, అదే ఎవరితోనో ప్రేమించి కులికొచ్చి అదే వాడితో ఎంత దూరం వెళ్ళిందో ఏంటో. అలాంటి దాన్ని అంత పరువు ప్రతిష్టలు ఉన్న ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయిన నా కుటుంబంలోకి నువ్వు నీ కూతుర్ని పంపించావంటే ఏమనాలరా నిన్ను. 6 చెల్లెళ్ళు నాకు, 6కి మొగుళ్ళు చచ్చి ముండ మోస్తే 6ని తీసుకొచ్చి ఇదిగో ఎలా తెల్లగుడ్డలు కట్టించి శిరోముండనం చేయించి బయట మగాడే నీడ కూడా వాళ్ళ మీద పడకుండా టయానికి ఇంత ముద్ద పెట్టి ఉంచుతున్నాను చూస్తున్నావుగా, పరువుకు అంత విలువిచ్చే మనిషిని నేను అన్నాక నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోతాను, ఇంత అవమానం జరిగాక ఇంకా నా కూతుర్ని ఇక్కడ ఉంచను అని నేను అన్నాను. నువ్వెవడోరా తీసుకెళ్ళటానికి, అది పెళ్ళి కాకముందు వరకు నీ కూతురు, అయిన తర్వాత నా కొడుక్కి పెళ్ళాం, ఈ ఇంటికి కోడలు, దాన్ని ఎలా దాడికి తేవాలో దాని పొగర్ని ఎలా కాళ్ళ కింద తొక్కాలో మాకు బాగా తెలుసులే కానీ మూసుకొని వెళ్ళిపోమన్నారు.
వసుంధరని నన్ను అక్కడి నుంచి గెంటేశారో ఆ తర్వాత ఇక 10 రోజుల్లో తారకనే చచ్చిపోయేటట్టు కొట్టాడు శ్రీకాంత్. లొంగలేదు. తారకకి కాలు విరిగిపోయింది. విరిగిపోయిన కాలుకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించలేదు. శ్రీకాంత్ గాడికి లేని చెడ్డ అలవాట్లంటూ ఏమీ లేవంట. తాగుడు, మందు, అమ్మాయిలు. ఒక వేసుని తీసుకొని వెళ్తూ ఉండగా అదే వాడి మీద పడి ముద్దు పెడుతూ ఉండగా ఎదురుగా వస్తున్న లారీ చూసుకోకుండా వాడు లారీ కింద పడి చచ్చాడు. ఎటు వాడు చచ్చాడు కదా, పేడ విరగడైపోయింది, నా బిడ్డని ఇంటికి తెచ్చేసుకుందామని మేమిద్దరం వెళ్ళేసరికి బలవంతంగా నా కూతుర్ని పెడరెక్కలు విరిచి వాడి శవం మీద పడి ఆడవమని తీసుకొచ్చి శవం మీద పడేశారు. అప్పటికే కాలు కుంటుతున్న నా కూతురు కాలు మీద చెయ్యేసి చూడబోతే చెయ్యి తీరా, ఇప్పుడు అది పరాయి ఆడది, తండ్రిగా నువ్వైనా తాకటానికి వీల్లేదంటే ఏమైందమ్మా, కాలు విరిగిపోయింది నాన్న అని చెప్పింది తార. కాలు విరిగిపోయిన పిల్లకి ట్రీట్మెంట్ చేయించకపోవటం ఏంటి, కాలు ఇన్ఫెక్షన్ అయిపోద్దయితే మేము తీసుకెళ్ళిపోతామంది వసుంధర. నీ కూతురు నా కొడుకుతో కాపురం చెయ్యకపోబట్టే కదే వాడు వేరే ఆడదాని పొందుకోరి వెళ్ళాడు. వాడు అలా వెళ్ళబట్టే కదా యాక్సిడెంట్ అయిపోయి మా కడుపు కోత గుండె కోత పెట్టాడు. మరి మా గుండెలు ఎంత మండిపోతున్నాయనేదే నీకు తెలియొద్దు. ఒకదాన్ని కన్నా నీకే అంత నొప్పిగా ఉంటే ఇంతమందిని కన్నా నాకెంత నొప్పిగా ఉంటుంది. అది ఇక్కడే ఉండాలి. అది ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో అనుభవించాలి. దాని కాలుకి మేము ఏ ట్రీట్మెంటు చేయించము. తగ్గుద్దులే, తగ్గకపోతే నీ కూతురు కూడా నా కొడుకు దగ్గరికే పోద్దులే. ఒకప్పుడు సతీ సహగమనాలు ఉండేవే. నువ్వు అలాంటివి చేయించితే నేను పోతాను, నేను పోలీస్ కేసు పెడతాను. నీ లెవెల్ ఎంత, మహా అయితే పోలీసుల దాకా వెళ్ళేంత స్టేట్ మినిస్టర్లు ఉన్నారు నా చేతిలో. పరపతి, పరువు, ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలిసే కదరా నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేశావు అని బలవంతంగా తారకని కూర్చోబెట్టి గాజులు పగలగొట్టి పూలు తెంపేసి, దీనికి ఇంకా అలంకారాలు ఎందుకు, మా కొడుకే లేనప్పుడు మా కొడుకు వద్దు కానీ ఇవన్నీ కావాలా అని అన్నీ తెంపపోసేసి ఇక బుస్కోట్ లాంటి ఒక తెల్ల డ్రెస్సు కింద నుంచి పైకి తొడిగి గుండు కొట్టిచ్చేస్తుంటే చూడలేక నాకు హార్ట్ అటాక్ వచ్చి పెరాలసిస్ వచ్చి కుప్పకూలిపోయాను. వసుంధర అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. మా ఇద్దరిని కూడా ఈడ్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్ పంపించారు. 24 మంది డాక్టర్ల టీము పగలు రాత్రి అనక వారం రోజులు కష్టపడిన తర్వాత నేను 3 వారాలకి కళ్ళు తెరిచాను. ఆ తర్వాత వసుంధర ఇక నేను కలిసి లాయర్ని తీసుకొని వెళ్ళి బ్రతిమిలాడాం, కాళ్ళు పట్టుకున్నాం. పిల్లని పంపించనంటే పంపించనన్నారు. పెద్ద వాళ్ళతో అడిగిచ్చాం. వాళ్ళకి అంతకన్నా పెద్దోళ్ళు తెలిసి ఉండటంతో వాళ్ళెవరి పరపతి వీళ్ళ ముందు పని చేయలేదు. అలా పిల్లని వాళ్ళింట్లోనే ఉంచేశారా. 2 సంవత్సరాలు అయిపోయింది ఇదంతా జరిగే. మాట వరుసకైనా కనీసం అన్నాళ్ళుగా పెంచి ఇంట్లో పిల్లాళ్ళ చూసుకున్నందుకు అలా వెళ్ళిపోయావేరా, ఒక్కసారి కూడా ఎలా ఉన్నామని చూడటానికి రాలేదే. అదే మాట నేను మిమ్మల్ని అడిగితే అన్నాడు శశాంక్. అంటే నేను వెళ్ళిపోయినా మీకు కనిపించినంత దూరంలో నేనేమీ లేను కదండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అదే ఫోన్ నెంబర్లో ఉన్నాను కదా. ఒక్క మాట అయినా మరి నాకు మీరు చెప్పాలనుకోలేదే అనేసరికి వసుంధర కిందకి దిగొచ్చి ఇదంతా జరగటానికి కారణం నువ్వన్నమాట. వాళ్ళిద్దరి జీవితాల్లో విషాన్ని చిమ్మింది నువ్వన్నమాట. వీడు వదిలేయమన్నాడని చెప్పి నా కూతుర్ని నువ్వు వదిలేసావన్నమాట. వీడన్నాడని నువ్వు నా కూతుర్ని ప్రేమించలేదని అబద్ధం ఆడావన్నమాట. ఎలాంటి వాడిని తీసుకొచ్చి నేను పెంచాను, ఎలాంటి వాడిని పెళ్లి చేసుకొని నేను కాపురం చేశాను అని ఈ రోజు నుంచే నా కూతురు మొగుడు చచ్చి విధవైంది, నువ్వు ఉండంగానే నేను విధవనవుతున్నాననే బొట్టు చెరిపేసుకొని గాజులు పగలగొట్టుకొని మెట్టెలు తీసేసి పట్టీలు తీసేసి తెల్ల చీర కట్టుకొని తల్లో పువ్వులు తీసేసి ఇక వసుంధర విధవైపోయింది. ఈ రోజు నుంచి నువ్వు బ్రతుకున్నంతకాలం నేను నిన్ను మాట్లాడొచ్చను. నువ్వు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకాలరా నీతిమాల కుక్క అని శ్రీనివాసరావుని చెప్పు తీసుకొని 2 దవళ్ళు వాయించేసి శశాంకును కూడా 2 చెంపలు వాయించింది. ఈ చేత్తో పెట్టి పెంచాను నేను నిన్ను, నువ్వే తలుచుకుంటే దాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిపోయి ఒక్క మాట రాతారా వెళదామని నాకు చెప్పున్నా తీసుకెళ్ళి పెళ్లి చేసి ఉండేదాన్ని. ఈ నీతిమాల కుక్కేదో వాగిందని వాడి వాగుడికి నువ్వు అంత విలువిచ్చే దాన్ని చిన్నప్పటి నుంచి గుండెల మీద తన్నించుకునేవాడివి కదరా. ఉయ్యాలు ఊగేటప్పుడు గుండెల మీద నడిపించుకునేవాడివి, ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడివి, అన్నాలు తినిపించేవాడివి, దాని నోట్సులు చేతులు నొప్పులు పడతాయని నువ్వు రాసేవాడివి, దాన్ని ఎగ్జామ్ టైంకి పాస్ అయ్యేంత చదివితే చాలే అని ప్రిపేర్ చేసేవాడివి. ఈరోజు అదంత నరకం అనుభవిస్తుంటే చూస్తుంటే సంతోషంగా ఉందా నీ గుండెకి? అత్తా
ప్లీజ్ అత్త అని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు శశాంక్. వద్దురా, ఇక్కడ ఒకళ్ళు కాదు తప్పులు చేసింది అందరూ, శిక్ష పడింది నా బిడ్డకి అని ఆవిడ కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత శశాంక్ ఆవిడ ఒళ్ళో పడి ఏడ్చి 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 శశాంక్ని దగ్గరికి తీసిన తర్వాత నేను బయటికి తీసుకొస్తాను తారనే అన్నాడు. వాళ్ళకి స్టేట్ మినిస్టర్లు తెలుసురా, ఎలా తీసుకొస్తావు అన్నాడు శ్రీనివాసరావు. వాడికి స్టేట్ మినిస్టర్ తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ తెలుసనే విశ్వనాథ్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకునే పరంజిత్కి కాల్ చేశాడు శశాంక్. చేసి ఇలా జరిగింది, మాకు తెలిసిన మాకు ముఖ్యమైన నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని మీకు తెలుసు కదా, తను అక్కడ పెట్టి నానా టార్చర్లు చేస్తున్నారనే పాటికి ఆయన స్టేట్ మినిస్టర్లకు ఫోన్ చేసి ఇక్కడున్న పోలీస్ అధికారులకు ఫోన్ చేసేసరికి అందరినీ తీసుకొని వసుంధర, శ్రీనివాసరావు, శశాంక్ కలిసి తారక వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేసరికి పోలీసుల్ని లోపలికి వస్తే మేము హౌస్ సెర్చ్ చేయాలంటే నేను ఒప్పుకోనన్నాడు ప్రభాకర్ రావు. ఏంట్రా నువ్వు ఒప్పుకునేదని మీడియా వాళ్ళు మొత్తం అక్కడికి వస్తే నాకు స్టేట్ మినిస్టర్లు తెలుసంటే సెంట్రల్ మినిస్టర్ నుంచి వచ్చిందండి ఫోను, మీరేం చేయలేరు అని ఇల్లంతా సెర్చ్ చేస్తే ఒక గదిలో పడున్న తారక దొరికిందే. పోలీసులే విస్తుపోయి చూస్తూ ఉన్నారు. మిగతా 6 గదుల్లో ప్రభాకర్ రావు 6 చెల్లెళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అడ్డం తిరిగి తీసుకెళ్ళడానికి వీల్లేదని తారక చెయ్యి వెనక్కి విరిచి పట్టుకున్నారు. దాంతో పోలీసులు అటాక్ చేయక తప్పలేదు. మీడియా వాళ్ళంతా పేరు గొప్ప ఊడిదిప్ప అని పైకి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళని ఇలా చిత్రహింసలు పెట్టి నరకాలు పెట్టి డొమెస్టిక్ వైలెన్స్కి గురి చేస్తున్నాడని పెద్ద కేసు అయిపోయింది. శశాంక్ కూడా ఎక్కడా తగ్గలేదు. పరంజిత్ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి పెద్ద లాయర్ని పెట్టేసరికి మీడియాలో చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదే. దాంతో వీళ్ళందరినీ జైల్లో తోసి ఫ్యామిలీకి శిక్షలు విధించాడు జడ్జి చాలా ఘోరంగా. ఇక తారకని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మానసికంగా శారీరకంగా 2 విధాలుగాను తను దెబ్బతినిపోయిందని ఒకవైపున సైకియాట్రిస్టులు, మరొక వైపున ఆ అమ్మాయికి గైనకాలజిస్టులో ఒకళ్ళు కాదు అందరూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కాలు ఆల్మోస్ట్ ఇన్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి కాలుకి మనం చేయగలిగింది ఏం లేదు. బోన్ని తీసేసి మొత్తం కంప్లీట్గా కూడా మనం న్యూ సర్జరీ చేయాల్సిందే అంటే శశాంక్ థియేటర్లోకి తను కూడా వెళ్ళాడు. ఇదే పాదాలకి ఒకప్పుడు తను గోరింటాకు పెట్టాడు, ముద్దు పెట్టుకునేవాడు. ఇదే పాదాలతో తన గుండెల మీద తన్నిచ్చుకున్నాడు. ఈ పరిస్థితి తనకు రావటానికి నిజంగా తను కూడా కారణమే కదా, తను ఇలా అయిపోవటానికి తను కూడా కారణమే కదా అనిపించింది. ఆ తర్వాత తారకకి సర్జరీ అయ్యి తీసుకొచ్చారు. శ్రీనివాసరావు వసుంధర కాళ్ళు పట్టుకున్నా వసుంధర క్షమించలేదు. నాకు విడాకులు కావాలని వసుంధర పుట్టింటి వాళ్ళని అడిగితే శ్రీనివాసరావు మొహం మీద ఉమ్మూసెళ్ళారు వాళ్ళు. ఆ తర్వాత 2 సంవత్సరాలు తారకని హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాక సంవత్సర కాలం పగలు రాత్రి అనే తేడా లేకుండా శశాంక్ తారక కాళ్ళు పట్టుకొని తను ఎంత ప్రేమించాడో ఎంత ఆరాధించాడో తను రాసుకున్న డైరీలన్నీ చూపించి క్షమించమని తన్ని చాలా రిక్వెస్ట్ చేశాడు. ఒక మాట నేను నిన్ను అడగనా, మా నాన్న వదిలేయమన్నాడని నన్ను వదిలేసానంటున్నావు కదరా, అసలు అప్పుడు నీది ప్రేమ ఎలా అవుద్దే? అంటే రోడ్డు మీద వెళ్ళే ఏ గన్నాయిగాడు వదిలేయమన్నా రేపు నన్ను వదిలేసి ఉండేవాడివి కదూ, పెళ్లి చేసుకొనే అని నేనే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అమ్మ, నేను ఇక మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాం అందే తారక. దాంతో శశాంక్ నేను చచ్చిపోతానని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చేసేసరికి చాలా అతి కష్టం మీద శశాంకుని బ్రతికించాల్సి వచ్చింది డాక్టర్లో. అయితే వసుంధర పుట్టింటి వాళ్ళు అక్కడికి వచ్చారో శ్రీనివాసరావుని కుక్కను కొట్టినా నిన్ను కొట్టినా ఒకటే, థూ నీ బతుకు చెడ గజ్జి కుక్క అని అక్కడి నుంచి తోసేసి తారకని చూడమ్మా వాడు కావాలని చేశాడనే అంటామా, ఇదంతా కూడాను మీ ఇద్దరిని ఒకచోట పెంచింది మీ అమ్మ, అలాంటిదే మీ నాన్న మనసు ఏంటనేది అన్నేళ్ళు కాపురం చేసిన మీ అమ్మకి మీ నాన్నకిచ్చి పెళ్లి చేసిన తర్వాత మాకే అర్థం కాలేదు వీడింత విషపుత్రాచనే, అలాంటిదే వాడిని నువ్వు ఏమని తప్పు పడతావు తల్లి, ఎంతవరకని వాడిని తప్పుగా అనుకోగలని చెప్పు, నీ మీద ఎంత ఇష్టం ప్రాణం పెట్టుకోకపోతే ప్రాణాలకు తెగించి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను బతికిచ్చే మామూలు మనిషిని చేసుకున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి మనం తప్పులు చెయ్యకపోయినా శిక్షలు విధిస్తాడు. వీడికి ఎంతైనా నువ్వు కూతురు కదమ్మా, వీడు
నీకోసమే ఇదంతా చేస్తున్నానని కదా అనుకున్నాడు, అందుకే నీకు శిక్ష విధించి వీడి మనసుకు వేశాడమ్మా దేవుడు శిక్ష అన్నాక శశాంక్ కోలుకున్నాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే నేను బ్రతకను తారా, నువ్వు వెళ్ళిపోతే అదే నన్ను నువ్వు చూసే ఆఖరి చూపైపోద్ది అన్న తర్వాత తార శశాంక్ని కౌగిలించుకొని ఎందుకు చేసావు ఇలా అని ఏడ్చింది. వసుంధర చాలా గ్రాండ్గా శశాంక్కి తారకే ఎంగేజ్మెంటు పెళ్ళి చేశాక హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండొద్దు నాన్న, వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకోండి అని ఆస్తి మొత్తం కూడా రాయించిన పత్రాలు తారక చేతిలో పెట్టేసిందే. ఇక శశాంక్ చాలా పెద్ద హాస్పిటల్ కట్టించుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళొస్తూ తారకని చూసుకుంటూ, కానీ ప్రతిరోజు మనసులో ఒక బాధ, తారకకి లైట్గా కాలు అవుడుండేదే, ఇది జరగటానికైతే తనే కారణం కదా, ఆ రోజున నిజంగానే తన్ని చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళిపోయిన జీవితంలో ఈ రిగ్రెట్ మిగిలిపోకుండా ఉండేదేమో కదా అని. ఆ తర్వాత విశ్వనాథ్ గారు చెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వారానికి 2 సార్లు తారకని తీసుకొని వెళ్ళొచ్చేవాడు. పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకి ఫస్ట్ బాబు, తర్వాత బాబు పుట్టారు. ఇక ఇప్పటికే పెళ్ళైపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిందే. ఈ 7 సంవత్సరాల కాలం తను వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది తారక దగ్గరికి. ఈ 10 ఏళ్లలో వసుంధర శ్రీనివాసరావును పలకరించల, విధవగానే శ్రీనివాసరావు కళ్ళ ముందు తిరుగుతూ శ్రీనివాసరావుకి శిక్ష విధించింది. ఆ తర్వాత తారక ఒకరోజు వచ్చి తల్లి ముఖాన బొట్టు పెట్టి నిన్నెలా చూడలేకపోతున్నానమ్మా అన్నాక శ్రీనివాసరావు ఇంక నేను బతకనమ్మా, తప్పుడు విధవని, తప్పులే చేశాను, నన్ను క్షమించని కూతురు కాళ్ళ మీద పడ్డాడు. నీ మీద నాకు కోపం లేదు నాన్న, ప్రేమ కూడా లేదు, నువ్వు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అని నేను నీతో మాట్లాడదామని ఇక్కడికి రాలేదు, అమ్మని చూసి వెళ్దామని వస్తున్నాను, నువ్వు పదే పదే జరిగిపోయి ఎత్తుకుంటా కూర్చుంటే నేను ఈ మాత్రం కూడా రాననేసేపాటికి వసుంధర ఇక లైఫ్ లాంగ్ శ్రీనివాసరావు చేసిన దానికి అన్నదానికే ఆవిడ అలాగే ఉంటూ శ్రీనివాసరావు అలాగే ఉంటూ ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి శ్రీనివాసరావు పోయాడు. ఆ దిగులతో వసుంధర కూతురు అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరు మనవాళ్ళని చూసుకుంటూ, కూతురు అల్లుడు సంతోషాలని చూసుకుంటూ ఆవిడ చివరి కాలం వాళ్ళతో సంతోషంగా గడపాలని వెళ్ళిపోయింది. శశాంక్ విశ్వనాథ్ గారు చెప్పిన బాధ్యతలు ఏవి మర్చిపోకుండా చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ అయిపోయాడు. పెద్ద వాళ్ళ పరిచయాలు, ఇవాళ అతనికి పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ శశాంక్ మనసులో తారకలా అయిపోవటానికి కారణం తనేనన్న బాధ కూడా ఉంది. పరువు కోసమా పెళ్ళి కాదు కదా, తమ ప్రేమ కోసం కదా, అలాంటిది తనే ఆ విషయం ఎలా మర్చిపోయానని రోజుకొక్కసారైనా గుర్తొచ్చి తారక వైపు చూసినప్పుడల్లా బాధపడుతూ ఉండేవాడు శశాంక్. అందరూ సంతోషంగా ఉన్న మనసు లోతుల్లో ఎక్కడో ఒక బాధ. కానీ భగవంతుడు ఎలాగైనా సరే తారకని తనదాన్ని చేశాడని ఒక ఆనందం, తృప్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.